రాబోతున్న ఏబిపిఎస్సి ఏఈ నోటిఫికేషన్లో సో జిఎస్ అయితే మనకి ఒక పేపర్ 150 మార్క్స్ ఉంటాయి, మరొక పేపర్ 150 మార్క్స్లో మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెకానిక్స్ కలిపి 150 మార్క్స్కి రావడం జరుగుతుంది అనమాట. అయితే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఒక 75 మార్క్స్కి, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక 75 మార్క్స్కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో రెండు కూడా ఏంటంటే మనకి ఎలిజిబిలిటీ ఏంటంటే డిప్లొమా సివిల్ అండ్ బీటెక్ సివిల్, అంటే మనకి డిప్లొమా లెవెల్లో వాళ్ళకు కూడా ఏ విధంగా అయితే అడుగుతాడో సో దానికంటే కొంచెం బెటర్గా నేర్చుకుంటే మనకి ఉపయోగపడుతుంది అనమాట. సో అయితే ఈ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పైన ఉన్న ఫార్ములాస్ అన్ని, ఈ థియరీ వీడియో కాదు, ఇది జస్ట్ ఫార్ములాస్ రివిజన్ అనమాట. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఎందుకు నేను మీకు అన్ని ఫార్ములాస్ ఒక చోట రాస్తున్నానంటే ఎగ్జామ్కి క్విక్ రివిజన్. గుర్తుపెట్టుకోండి, ఏఈ అనేది గేట్ లాంటి ఎగ్జామ్ కాదు, మనకి స్టాండర్డ్ అనేది ఫార్ములా సబ్స్టిట్యూషన్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకి జాబ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, ఫార్ములాస్ ఎన్ని నేర్చుకుంటే అంత మంచిది. ఎన్ని ఎక్కువ టాపిక్స్ పైన చదివినా కూడా మనకి సరిపోతుంది అనమాట, ఇన్ డెప్త్ అవసరం లేదు, ఫార్ములా సబ్స్టిట్యూషన్ సరిపోతుంది. సో కాబట్టి ఈ వీడియోలో నేను పర్టికులర్గా సో ఆల్ ఫార్ములాస్ ఇన్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఆల్ ఫార్ములాస్ ఇన్ ఫ్లూయిడ్ మెకానిక్స్ అయితే మనం వీడియోస్ చేయడం జరుగుతుంది. ఈ వీడియోలో మనము కొన్ని ఫార్ములాస్ అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో స్టార్టింగ్ నుంచి టాపిక్ వచ్చి చూసుకుంటే మనకి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్, తర్వాత షియర్ ఫోర్స్ అండ్ బెండింగ్ ఆన్ డయాగ్రామ్స్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్, తర్వాత థిక్ సిలిండర్స్, థిన్ సిలిండర్స్, ఇలా టాపిక్ వైజ్ మనము ఫార్ములాస్ అని డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనము ఫస్ట్ చాప్టర్కి వెళ్ళిపోదాం. సింపుల్ స్ట్రెస్. ఓకే, సింపుల్ స్ట్రెస్. సో మన సింపుల్ స్ట్రెస్ చూసుకున్నట్టయితే మనకి ఇందులో ఉన్న ఫార్ములాస్ ఏంటంటే స్ట్రెస్ సిగ్మా సింబల్ చూడండి. ఇక మీదట ఈ ఎంటైర్ వీడియోలో నేను స్ట్రెస్ అనే దాన్ని సిగ్మాతోనే డినోట్ చేసి ఉంటాను. సిగ్మా కూడా మనకి ఎక్కడున్నా కూడా అది స్ట్రెస్ అనే మీనింగే ఉంటుందన్నమాట. సో సిగ్మా స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా ఆర్ లోడ్ బై ఏరియా. సో బేసిక్ డెఫినేషన్ ఇది లోడ్ బై ఏరియా, అండ్ యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్లో ఉంటాయి. సో నేను అది రాస్తే మీకు కన్ఫ్యూజన్గా ఉంటుందని చెప్పి రాయలేదన్నమాట. ఓకే, యూనిట్స్ వచ్చేసి మనకి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్, న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, తర్వాత స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ చూసుకున్నట్టయితే మనకి రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్, డెల్టా ఎల్ బై ఎల్. సో ఇది బేసిక్ డెఫినేషన్ ఆఫ్ స్ట్రెయిన్. ఓకే, స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సో ఇది మనకి స్ట్రెయిన్ అనమాట. సో స్ట్రెయిన్కి మనకి యూనిట్స్ ఉండవు, ఎందుకు చేంజ్ ఇన్ లెంత్ అన్నా మీటర్స్ ఏ, లెంత్ అన్నా మీటర్స్ ఏ, ఆర్ ఎంఎం అన్నా ఎంఎంఏ. సో రెండు సేమ్ యూనిట్స్ ఉంటాయి కాబట్టి మనకి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఇది బేసిక్ డెఫినేషన్స్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. తర్వాత షియర్ స్ట్రెస్. షియర్ స్ట్రెస్ అంటే ఏంటి, లోడ్ బై ఏరియానే కాకపోతే మనకి టాంజెన్షియల్ ఫోర్స్ అంటే ఏమొస్తుందంటే ఇక్కడ షియర్ ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్ బై ఏరియా ఆర్ లోడ్ బై ఏరియా అంటే స్ట్రెస్ అండి. ఓకే, ఫోర్స్ బై ఏరియా ఆర్ లోడ్ బై ఏరియా అంటే స్ట్రెస్. బట్ షియర్ స్ట్రెస్ అంటే ఏంటంటే పర్టికులర్గా షియర్ ఫోర్స్ బై ఏరియా. సో మనకి షియర్ స్ట్రెస్ వస్తుంది. అంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాగ్రామ్ చూసి చూపిస్తాను చూడండి. సో మనకి ఇలా ఒక క్రాస్ సెక్షన్ ఉందనుకోండి. సో సమ్ లోడ్, ఇది సమ్ మెటీరియల్. సో దీనిపైన ఇలా లోడ్ పడుతుంది అనుకోండి. సో ఇది మనకి నార్మల్ స్ట్రెస్ ఆర్ నార్మల్ లోడ్ అంటాం. సో ఇక్కడ మనకి స్ట్రెస్ ఏమవుద్దంటే మనకి లోడ్ బై ఏరియా అంటే ఈ క్రాస్ సెక్షన్, లెంత్ ఇంటూ బ్రెడ్త్ కానీ సైడ్ ఇంటూ సైడ్ కానీ, సర్కిల్ అయితే π/4d² వస్తుంది, πr² వస్తుంది. సో స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా. సో ఇది నార్మల్ డెఫినేషన్ ఆఫ్ లోడ్. సో అలా కాకుండా ఇందులో నేను టాంజెన్షియల్ లోడ్ అంటే ఎలా అప్లై చేయాలంటే మనకి ఇలా, అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్కి టాంజెన్షియల్గా అప్లై అవుతుంది అనమాట. సో మీకు ఇది బాగా గీస్తే కానీ ఎలా ఉంటుందంటే 2Dలో చూస్తే కానీ ఒక బుక్ని ఇలా తోసినట్టు, ఈ పక్క నుంచి తోసినట్టు, అంటే ఇదేమవుతుందంటే నీకు ఇలా జరుక్కుంటాయి, లేయర్స్ ఏమవుతాయి మనకి జరుక్కుంటాయి. ఎంత యాంగిల్లో జరుక్కుంటాయి అంటే పై యాంగిల్లో జరుక్కుంటాయి. సో ఈ చేంజ్ ఇన్ యాంగిల్ ఏమవుతుందంటే షియర్ స్ట్రెయిన్. సో ఇలా లోడ్ అప్లై అయ్యే విధానాన్ని ఏమంటామంటే మనము షియర్ ఫోర్స్ అంటాం. ఓకే, ఇలా నేరుగా అప్లై అయితే షియర్
నార్మల్ ఫోర్స్, అది లోడ్ బై ఏరియా అంటాం. స్ట్రెస్ అంటే లోడ్ బై ఏరియా. ఇలా నేరుగా అప్లై కాకుండా ఈ లేయర్స్కే అంటే ఈ సర్ఫేస్కే టాంజెన్షియల్గా, అంటే మనం బుక్లో పేపర్ని ఎట్లా మనం తిప్పుతామో, బుక్లో పేపర్ని ఎట్లయితే మనం తిప్పుతామో ఆ విధమైన ఫోర్స్ అనమాట, టాంజెన్షియల్ ఫోర్స్. సో ఆ విధమైన స్ట్రెస్ని ఏమంటామంటే మనం షియర్ స్ట్రెస్ అంటాం. షియర్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు షియర్ ఫోర్స్. ఇక్కడ ఎఫ్ ఏమవుతుంది మనకి, షియర్ ఫోర్స్ బై ఏరియా. తర్వాత బెండింగ్ స్ట్రెస్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎం బై జెడ్. జెడ్ అంటే ఐ బై వై. ఇది చాలా ఇంపార్టెంట్, బట్ ఇది చెప్పే ముందు ఇది చెప్తాను చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ ఇది ఒక ఫార్ములా పైన డిపెండ్ అయి ఉంటాయి. థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్, థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్, E by R is equal to M by I is equal to F by Y. E by R is equal to M by I is equal to F by Y. అంటే ఎలిజబెత్ రాణి మే ఐ ఫాలో యూ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక నిమోనిక్ అనమాట. చూడండి, ఎలిజబెత్ రాణి ఈ అంటే ఎలిజబెత్, రాణి ఆర్ అంటే ఆర్, ఎం ఎలిజబెత్ రాణి మే ఐ. సో ఎం అంటే బెండింగ్ మూమెంట్, సో ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఫాలో యూ, ఫాలో ఎఫ్ అంటే బెండింగ్ స్ట్రెస్, వై అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్. సో ఇక్కడ ఏంటంటే ఇది మనకి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్. ఇది ఈ అంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ, ఆర్ అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్, రేడియస్ ఆఫ్ గైరేషన్, ఆర్ యూ కెన్ కాల్ ఇట్ యాజ్ మనకి కర్వ్ తీసుకున్నప్పుడు అయితే రేడియస్ ఆఫ్ కర్వేచర్, రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇది. అండ్ ఎం అంటే బెండింగ్ మూమెంట్, ఐ అంటే మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎఫ్ అంటే బెండింగ్ స్ట్రెస్, వై అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్. ఒక సెక్షన్ తీసుకున్నప్పుడు సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనమాట. ఇది థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ ఈక్వేషన్. ఇప్పుడు వాడు ఈ రెండింటికి ఇచ్చి రిలేషన్ కనుక్కొని ఏదైనా అన్నోన్ కనుక్కోవచ్చు, లేకపోతే ఈ రెండింటికి రిలేషన్ కూడా ఇవ్వచ్చు మనం. సో ఎనీ ట్యూ చూసుకుంటే ఒక దాంట్లో అన్నోన్ ఉంటుంది, రిమైనింగ్ దాన్ని కనుక్కోమంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ రెండు తీసుకున్నాం అనుకోండి, ఎలిజబెత్ రాణి మే ఫాలో యూలో ఎం బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వై. ఎం అంటే బెండింగ్ మూమెంట్, ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఎఫ్ అంటే బెండింగ్ స్ట్రెస్, వై అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్. సో ఇప్పుడు నాకు ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ బెండింగ్ స్ట్రెస్, ఎఫ్ కనుక్కోవాలి. ఎఫ్ కనుక్కోవాలంటే కింద వై ఉంది కదా, ఏమవుతుంది డివైడ్, అవతల పోతే ఏమవుతుంది నాకు మల్టిప్లై. సో దేర్ ఫోర్ ఎం బై ఐ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. సో ఈ వై ఉంది కదా పైన, ఆ వై డినామినేటర్ కిందకి వెళ్తుంది. సో అప్పుడు ఏమవుతుంది నాకు ఎం బై ఐ బై వై, ఎం బై ఐ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. చూడండి ఇక్కడ రాస్తాను చూడండి, ఎం బై ఐ బై వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్. ఈ ఐ బై వైని ఏమంటాం, సెక్షన్ మాడ్యులస్ అంటాం. ఐ అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, వై అంటే సెంట్రాయిడల్ డిస్టెన్స్ అనమాట. సో ఎం బై జెడ్ ఈజ్ ఈక్వల్ టు బెండింగ్ స్ట్రెస్. జెడ్ అంటే ఐ బై వై, ఈ ఐ బై వైనే మనం ఏమంటాం జెడ్ అంటాం. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బై సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఏమంటాం మనం సెక్షన్ మాడ్యులస్ అంటాం. మనకి ఇంపార్టెంట్ ఫార్ములాస్లో ఈ పర్సంటేజ్ ఎలాంగేషను, పర్సంటేజ్ రిడక్షన్ ఏరియా, నామినల్ స్ట్రెస్, యాక్చువల్ స్ట్రెస్. సో జనరల్గా మనకి ఫోర్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. టెన్సైల్ ఫోర్స్ అనేది ఒకటి, కంప్రెసివ్ ఫోర్స్ ఒకటి. టెన్సైల్ ఫోర్స్ అంటే మనకి ఏమవుతుందంటే బాడీ ఎలాంగేట్ అవుతుంది, కంప్రెసివ్ ఫోర్స్ అంటే బాడీ కంప్రెస్ అవుతుంది అనమాట. అయితే ఎలాంగేషన్ జరిగినప్పుడు మనకి లెంత్ ఇవన్నీ మారిపోతాయి కదా, సో అది చేంజ్ ఇన్ లెంత్ అనమాట. కంప్రెస్ చేసినప్పుడు కూడా మనకి లెంత్ మారిపోతుంది అనమాట. ఆ విధంగా చూడండి ఎంత పర్సెంట్ ఎలాంగ్ అయిందంటే చాలా ఈజీ ఇది. మనకి ఎట్లా ప్రాఫిట్ అండ్ రేషియో చేస్తామో, ఇనిషియల్గా 10 సెంటీమీటర్లు ఉందండి, ఇది ఒక రాడ్ ఉంది, ఇనిషియల్గా 10 సెంటీమీటర్లు ఉంది. సో ఈ పక్క టెన్సైల్ ఫోర్స్ అప్లై చేశాను. ఆ 10 కాస్త ఏమైంది నాకు 12 అయింది, 10 కాస్త ఏమైంది నాకు 12 అయింది. ఎంత పర్సెంట్ పెరిగిందంటే ఏంది 12 - 10, 2 బై ఒరిజినల్ లెంత్ ఎంత 2, కింద ఎప్పుడు ఒరిజినల్ లెంత్ వేయాలి, ఇంటూ 100 అంటే 20% పెరిగిందనమాట. అంతే సింపుల్ ఫార్ములా, సింపుల్ క్యాల్కులేషన్. పర్సంటేజ్ ఎలాంగేషన్ అంటే ఫైనల్ లెంత్ మైనస్ ఒరిజినల్ లెంత్ బై ఒరిజినల్ ఇంటూ 100, ఫైనల్ మైనస్ ఇనిషియల్. ఇది ఇక్కడ ఒకటే కాదండి, మనకి మామూలుగా కూడా మ్యాథ్స్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది. సో నిన్న సేల్స్ వచ్చే 2015లో మనకి 1 lakh ఉంది, 2016లో మనకి 1,20,000 అయింది, లేక 1,30,000 అయింది. సో పర్సంటేజ్ ఇంక్రీజ్ అనే ఫార్ములా ఏంటంటే ఇప్పుడు కూడా ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ, ఇక్కడ ఒరిజినల్ లెంత్ ఇంటూ 100. సో ఇదేమవుతుంది నాకు పర్సంటేజ్ ఎలాంగేషన్. అదేవిధంగా పర్సెంట్ రిడక్షన్ ఏరియా. ఇప్పుడు ఏరియా తగ్గింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 100 నుంచి 80కి తగ్గింది అనుకోండి, 20 బై ఒరిజినల్ ఎంత 80, ఒరిజినల్ ఎంత 100. ఇప్పుడు కూడా కింద ఒరిజినల్ ఏరియా వేసుకోవాలన్నమాట. సో ఒరిజినల్ డయా మైనస్ డయామీటర్ ఫ్రాక్చర్ బై ఒరిజినల్ డయా ఇంటూ 100. అంటే మనకి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం టెన్సైల్ టెస్ట్ చేస్తాం కదండి. టెన్సైల్ టెస్ట్ చేసినప్పుడు ఇలా ఉన్న ఐరన్ బార్, స్టీల్ బార్
యూనిఫామ్గా ఉంటుంది, అంటే ఓవరాల్ డయామీటర్ సేమ్గా ఉంటుంది. సో ఇలా ఉన్నది ఏమవుతుంది మనకి మెల్లగా ఇలా కప్ అనుకోని ఫామ్ అయిపోయి బ్రేక్ అయిపోతుంది కదా, ఇక్కడ బ్రేక్ అయిపోతుంది కదా. అప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ కాడ డయామీటర్ మనకి చిన్నదిగా ఉంటుంది కదా, ఈ సెక్షన్ కాడ మనకి డయామీటర్ అనేది మనకి లెస్ దాన్ ఒరిజినల్ డయామీటర్, అవునా కదా అండి. ఎప్పుడైతే మన డయామీటర్ తగ్గుతుందో స్ట్రెస్ పెరిగిపోద్ది. ఎందుకు? స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. సో ఏరియా అంటే డయామీటర్ కదా, డినామినేటర్లో చిన్న వాల్యూ అనుకో ఓవరాల్గా పెద్ద వాల్యూ అయిపోద్ది కదా. సో అదొక చిన్న కంక్లూజన్ అనమాట. సో ఈ డయాడ్ ఫ్రాక్చర్, ఇది డయామీటర్ ఫ్రాక్చర్. ఒరిజినల్ డయా అంటే ఇది, ఒరిజినల్ డయా అంటే ఇది డయామీటర్ ఫ్రాక్చర్ అనమాట. చూడండి, సో పర్సంటేజ్ రిడక్షన్ ఏరియా అంటే ఒరిజినల్ డయామీటర్ ఇదే కదా మనకి పెద్ద వాల్యూ, మైనస్ డయామీటర్ ఫ్రాక్చర్ చిన్న వాల్యూ బై ఒరిజినల్ డయా ఇంటూ 100. ఓకేనా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 30 ఉంది, ఆ ఫ్రాక్చర్ అయిన చోట 16 లేకపోతే 18 వచ్చింది అనుకోండి. సో 30 - 18/30 ఒరిజినల్ వేసుకోవాలి ఇంటూ 100. సో 12/30 ఇంటూ 100. సో 40% తగ్గిందనమాట. సో అంతేగా 3 1 3 4 0 0 క్యాన్సిల్, 40% తగ్గింది. సో ఈ విధంగా అనుకుంటాం. చూడండి, గుర్తుపెట్టుకోండి, పర్సంటేజ్ రిడక్షన్ ఏరియా అంటే మనకి ఫైనల్ వాల్యూ చిన్న వాల్యూ అయిపోద్ది ఇక్కడ, అంటే నెగిటివ్లో వస్తుంది. కాబట్టి ఒరిజినల్ వాల్యూ మైనస్ ఫైనల్ వాల్యూ అంటే డయామీటర్ ఫ్రాక్చర్ బై కింద ఎప్పుడు ఒరిజినల్ ఇంటూ 100. ఓకేనా అండి. తర్వాత నామినల్ స్ట్రెస్. సో ఇది కూడా అంతే అండి, మనకి జనరల్గా స్ట్రెస్ అంటే ఏంటి? లోడ్ బై ఏరియా. అయితే లోడ్ బై ఒరిజినల్ ఏరియా వేసారనుకోండి మనకేమొస్తుంది? ఆ స్ట్రెస్ నామినల్ స్ట్రెస్ వస్తుంది. బాగా గమనించుకోండి, ఒరిజినల్ ఏరియా అంటే ఒరిజినల్ డయామీటర్ వేస్తే వచ్చే ఏరియాని మనము ఒరిజినల్ ఏరియా అంటాం. సో ఆ ఏరియా వేసుకొని క్యాలిక్యులేట్ చేసే స్ట్రెస్ని ఏమంటాం మనము? నామినల్ స్ట్రెస్ అంటాం. నామినల్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఒరిజినల్ ఏరియా, లోడ్ బై ఒరిజినల్ ఏరియా. సో అలా కాకుండా నేను ఇప్పుడు డయామీటర్ తగ్గిపోయింది కదా, సో ఆ తగ్గిన డయామీటర్ వేసుకొని ఏరియా స్ట్రెస్ క్యాలిక్యులేట్ చేశాను అనుకోండి, సో దాన్ని ఏమంటామంటే యాక్చువల్ స్ట్రెస్ అంటాం. దాన్ని ఏమంటాం మనము? యాక్చువల్ స్ట్రెస్ అంటాం. యాక్చువల్గా డెఫినెట్గా యాక్చువల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే చూడండి, ఇక్కడ నాకు ఏరియా ఏమవుతుంది? నాకు ఎక్కువ ఉంటుంది. ఏరియా వాల్యూ 100 ఉందనుకోండి, ఇక్కడ ఏరియా వాల్యూ ఏమవుతుంది? నాకు 80 70 ఉంటుంది కదా. ఎందుకు? నాకు బ్రేక్ అయినప్పుడు డయామీటర్ తగ్గిపోతుంది కదా, డయామీటర్ తగ్గిపోయినప్పుడు ఏరియా కూడా తగ్గుతుంది కదా. ఎప్పుడైతే డినామినేటర్లో వాల్యూ తగ్గుతుందో ఓవరాల్ వాల్యూ పెరిగిపోద్ది, ఓవరాల్ వాల్యూ పెరిగిపోద్ది. ఇప్పుడు ఇది చూడండి, లోడ్ 1000 అనుకోండి, 1000/100 అంటే ఎంత వస్తుంది? నాకు 10. ఇక్కడ 1000/80 కదా, ఎందుకు? కింద తగ్గిపోతాను నాకు ఏరియా. కాబట్టి యాక్చువల్ స్ట్రెస్ అనేది నాకు ఎక్కువ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్ స్ట్రెస్ గ్రేటర్ దాన్ నామినల్ స్ట్రెస్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యే విషయం ఏంటంటే దేన్ని ఏం పదంతో పిలుస్తారు? ఇప్పుడు లోడ్ బై ఒరిజినల్ ఏరియా తెలుసు, లోడ్ బై మీకు ఏరియా ఆఫ్ ద నెక్ తెలుసు. దేన్ని ఏ పేరుతో పిలుస్తారంటే నామినల్ వచ్చి ఒరిజినల్ ఏరియా అని, యాక్చువల్ అంటే ఇప్పుడు మనకి ఇరిగిపోయింది కదా, ఇరిగిపోయినప్పుడు అక్కడ యాక్చువల్గా ఎంత ఉంది అన్నప్పుడు మనం ఏం వేసుకోవాలి? తక్కువ ఉన్న డయామీటర్ వేసుకోవాలి. యాక్చువల్ అంటే ఇరిగిన తర్వాత, ఇప్పుడు యాక్చువల్ ఎట్టుంది? ఇప్పుడు బార్ మనకు స్ట్రైట్గా ఉంది, ఇరిగిపోయింది కదా, అంటే అది యాక్చువల్ పొజిషన్ ఇప్పుడు దాన్ని. సో ఆ విధంగా. సో ఖచ్చితంగా మనకి యాక్చువల్ స్ట్రెస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ నామినల్ స్ట్రెస్ వస్తుందండి. తర్వాత హూక్స్లా మనకు తెలుసు, విత్ ఇన్ ఎలాస్టిక్ లిమిట్ స్ట్రెస్ ఈస్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. సో మనకు తెలిసింది అనమాట, స్ట్రెస్ సిగ్మా ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. దీని నుంచి మనం ఇంకో కంక్లూషన్ కూడా తీయచ్చు. మనకి చెప్తారు స్ట్రెస్ ఈజ్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఈ ప్రపోర్షనాలిటీ తీయేసాం అనుకోండి, మనం కాన్స్టెంట్ పెట్టాలి కదా, ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, అదే యంగ్స్ మాడ్యులస్. సో యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఈ మల్టిప్లై అవతల పోతే ఏమవుతుంది? నాకు డివైడ్ సిగ్మా బై ఈ అలా వచ్చింది. యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. దీనికి 2 పేర్లు అండి, యంగ్స్ మాడ్యులస్ అని పిలవచ్చు ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అనొచ్చు. ఈ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై ఈ అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. అదే మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, ఈ మాడ్యులస్ అనేవన్నీ రేషియోస్ అండి. మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ అంటే రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, అంటే స్ట్రెస్ బై స్ట్రెయిన్. మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే అండి షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. ఇందాక చెప్పాను కదా క్యూ అనేసి, సో దీన్నే టౌ అనుకున్నాడు, ఎట్లనే అనుకోవచ్చు మనం. మామూలు స్ట్రెస్ బై మామూలు స్ట్రెయిన్ వేస్తే మనకు వచ్చేది మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ, అంటే నా ఉద్దేశం లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. అలా కాకుండా షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ వేసే అనుకోండి, మనకు వచ్చేది రిజిడిటీ మాడ్యులస్. తర్వాత
బల్క్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్. బల్క్ మాడ్యులస్ అంటే స్ట్రెస్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్. ఇక్కడ స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాదు, స్ట్రెస్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్. స్ట్రెస్ బై స్ట్రెయిన్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎందుకు అంటున్నామంటే మనకి ఇక్కడేమో లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. చూడండి ఇక్కడ చెప్తాను చూడండి. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ, మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ అంటే లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్, లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్. అలా కాకుండా నాకు మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ, మాడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్. బట్ మాడ్యులస్ ఆర్ బల్క్ మాడ్యులస్, బల్క్ మాడ్యులస్ అంటే నాకు వాల్యూమెట్రిక్ స్ట్రెస్ రాదు, వాల్యూమెట్రిక్ స్ట్రెస్ రాదు, మామూలు స్ట్రెస్సే, అంటే నార్మల్ స్ట్రెస్, అంటే నా ఉద్దేశం లీనియర్ స్ట్రెస్ వస్తుంది అనమాట. కింద మాత్రం వాల్యూమెట్రిక్ స్ట్రెయిన్ డివి బై వి. బల్క్ మాడ్యులస్ అంటే ఒరిజినల్ స్ట్రెస్ అంటే లీనియర్ స్ట్రెస్ బై చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆర్ డెల్టా వి బై వి. ఇది 3 గుర్తుపెట్టుకోవాలి. సో దీనేమో ఈ అనే పేరుతో డినోట్ చేస్తాం, దీన్ని జిఆర్ఎన్ అంటాం. జనరల్గా నేను జి అనే ఫాలో అవుతాను, దీన్ని మాత్రం కే అనే అంటాం. సో ఈజీకే దీని రిలేషన్ కూడా ఉంది మనకి. ఓకే, సో ఇక్కడ ఇచ్చాను చూడండి. ఈజ్ ఈక్వల్ టు 2g ఇంటూ 1 + 2μ ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 - 2μ. చాలా 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 ఇంపార్టెంట్ అండి. దీనిపైన బిట్ లేకపోతే పేపరే రాదు. రిలేషన్ బిట్వీన్ ది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ అంటాం, ఈజీ మ్యూ. సో ఇవి ఎన్ని ఉంటాయి కూడా ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఈజీకే, ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, జీ అంటే రిజిడిటీ మాడ్యులస్, కే అంటే బల్క్ మాడ్యులస్, 3 ఉంటాయి అనుకుంటాం. కాదు, ఇలాంటివి చాలా ఉన్నాయి. ఒక్కొక్క మెటీరియల్కి కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఐజోమెట్రిక్ మెటీరియల్స్కి 8 ఉంటాయి, అట్లా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఇది కూడా ఇంపార్టెంట్. లాస్ట్ టైం ఒక బిట్ అడిగాడు, ఐజోట్రాపిక్ మెటీరియల్స్కి ఇట్లాంటి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటాయి అనేసి. మనం చదువుకునేది మాత్రం 3, కానీ చాలా ఉంటాయి. అది కూడా నేను బిట్ చూపిస్తాను మీకు. ఓకే, సో రిలేషన్ అయితే ఇదండి. ఈజ్ ఈక్వల్ టు 2g, ఇక్కడ 2 చిన్న నెంబరు అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. 2g ఇంటూ 1 + μ, లేదంటే 3k ఇంటూ 1 - 2μ. ఇది రిలేషన్. లేదు, ఈ మ్యూ అనేది ఏంటి, పాయిజన్స్ రేషియో. ఈ మ్యూ లేకుండా ఈకి, కేకి, జీకి మాత్రం రిలేషన్. ఈ యంగ్స్ మాడ్యులస్, జీ రిజిడిటీ మాడ్యులస్, కే బల్క్ మాడ్యులస్. ఈ ఈజీకేకే రిలేషన్ కావాలంటే ఈజ్ ఈక్వల్ టు 9 kg/3k + g, ఈజ్ ఈక్వల్ టు 9 kg/3k + g. ఇది ఇంపార్టెంట్ రిలేషన్. ఓకే, వాడు 2 ఇస్తాడు, ఒకటి కనుక్కోమంటాడు. ఈకే ఇచ్చి జీ కనుక్కోమన్నట్టు, కేజీ ఇచ్చి ఈ కనుక్కో, రకరకాలు అన్నమాట ఇది. తర్వాత పాయిజన్స్ రేషియో అంటే ఏంటి, ఇందాకే మాట్లాడుకున్నాం. పాయిజన్స్ రేషియో అంటే మ్యూ అంటాం అనేసి, లేకపోతే 1/m కూడా అంటాం. దీన్ని 1/m, మ్యూ ఆర్ 1/m అంటాం. పేరులోనే ఉంది పాయిజన్స్ రేషియో. పాయిజన్స్ రేషియో అంటే రేషియో ఆఫ్ లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యుడినల్ స్ట్రెయిన్. చాలా ఈజీ అండి గుర్తుపెట్టుకోవడం, ఈజీ టాపిక్ కూడా ఇది. ఓకే, చూడండి చెప్తాను. లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యుడినల్ స్ట్రెయిన్ అన్నాం కదా, అంటే మీనింగ్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 మీటర్స్ 10 mm లెంత్ ఉండే ఒక రాడ్, ఆర్ 10 మీటర్స్ లెంత్ ఉండే ఒక రాడ్, ఒక 4 మీటర్స్ విడ్త్ ఉండే ఒక రాడ్ ఉందండి. సో దీన్ని మనము ఇక్కడ 2 పక్కల టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తాం. 2 పక్కల టెన్సైల్ ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మనకి లెంత్ పెరుగుతుంది కదా. సో ఆ 10 కాస్త మనకి ఏమవుతుంది, లెటస్ సే 12 అవుతుంది అనుకుందాం. లెటస్ సే 12 అవుతుంది. అప్పుడు 12 అయినప్పుడు ఖచ్చితంగా మనకి ఈ పక్క 4 ఉంటుందా, విడ్త్ అనేది 4 కన్నా తగ్గుతుందా పెరుగుతుందా? ఇలా సాగదీసినప్పుడు లెంత్ పరంగా అయితే పెరుగుతుంది, విడ్త్ పరంగా తగ్గిపోద్ది. అది సాగినప్పుడు ఇప్పుడు లబ్బర్ బ్యాండ్, ఒక పెద్ద లబ్బర్ బ్యాండ్ ఉందండి, బాగా సాగారు, సన్నగా అయిపోతుంది, లెంత్ అయితే పెరుగుతుంది. బట్ దాని యొక్క పరిమాణంలో, దాని యొక్క విడ్త్లో ఏమవుతుంది, అది తగ్గిపోద్ది, సన్నగా అయిపోద్ది. లావుగా అంటే సన్నగా అయిపోద్ది. లెంత్ ఏమో పెరుగుతుంది, బట్ సన్నగా అయిపోద్ది కదా. సో అప్పుడు ఆటోమేటిక్గా నాకు ఇక్కడ ఏముంటుందంటే 4 ఉండదు, బాగా ఇంకా చిన్నది అయిపోతుంది. ఇలా చిన్నగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ఒక 3 ఉంటుంది అన్నమాట. అయితే ఈ పక్క పెరిగింది కదా లాంగిట్యుడినల్ డైరెక్షన్లో, సో దాన్ని లాంగిట్యుడినల్ స్ట్రెయిన్ అంటాం. ఈ పక్క తగ్గింది కదా, 4 ఉండేది కాస్త 3 అయింది కదా ఈ డైరెక్షన్లో, దీన్ని లాటరల్ స్ట్రెయిన్ అంటాం. ఏ పక్క అయితే ఎక్కువ లెంత్ ఉంటుందో దాన్ని ఏమంటాం మనం, లాంగిట్యుడినల్ డైరెక్షన్, లాంగిట్యుడినల్ స్ట్రెయిన్. చూడండి
10 కాస్త ఏమైంది మనకి, ఈ 10 కాస్త 12 అయింది. బట్ ఈ 4 కాస్త మనకి ఏమైంది, 3 అయిపోయింది అనమాట. చూడండి, 4 కాస్త మనకి 3 అయింది. సో ఇదేమో లాంగిట్యూడల్ స్ట్రెయిన్, ఇదేమో లాటరల్ స్ట్రెయిన్. సో పాయిజన్స్ రేషియో ఏంది, లాటరల్ స్ట్రెయిన్ బై లాంగిట్యూడల్ స్ట్రెయిన్. సో డెఫినెట్గా లాటరల్ స్ట్రెయిన్ చిన్నది ఉంటుంది, పెద్దది ఉంటుంది. లాంగిట్యూడల్ స్ట్రెయిన్తో పోల్చుకుంటే తక్కువే ఉంటుంది. లాంగిట్యూడల్ స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, అంటే ఒక 20 సెంటీమీటర్లు ఉందనుకో, లాటరల్ స్ట్రెయిన్ 1-2 ఉంటుంది. అంతే కదా, ఎందుకు మనము లోడ్ ఎట్లా అప్లై చేస్తున్నాం, లాంగిట్యూడల్ డైరెక్షన్ అప్లై చేస్తున్నాం కదా. సో అప్పుడు ఆ పక్కకి అది ఎక్కువ లెంత్ పెరుగుతుంది, అది ఆ పక్కే స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుంది, లాటరల్ డైరెక్షన్ తక్కువ ఉంటుంది. సో డెఫినెట్గా మనకు న్యూమీటర్ చిన్న వాల్యూ, డినామినేటర్ పెద్ద వాల్యూ. సో ఆటోమేటిక్గా రేషియో వాల్యూ <1 ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే <0.5 ఉంటుంది, హైయెస్ట్ 0.5. అది కూడా ఏంది, రబ్బర్కి ఎలాస్టిక్ కాబట్టి. లీస్ట్ వచ్చి కార్క్కి 0. పక్క బ్రిటిల్ మెటీరియల్ అవి. కాంక్రీట్ పక్క బ్రిటిల్ మెటీరియల్ సాగవు, గ్లాస్ పక్క బ్రిటిల్ మెటీరియల్ సాగవు, బ్రిక్స్ బ్రిటిల్ మెటీరియల్. బ్రిటిల్ అంటే ఏంటి, సాగే గుణం లేనేటివి. ఓకే, మన గ్లాస్, కాంక్రీట్, బ్రిక్స్ ఇవన్నీ కూడా సాగే గుణం ఉండవు, అట్లా లాగినామంటే ఇరిగిపోతాయి. బట్ వెరాస్ కమింగ్ టు రబ్బర్ అంటే నా ఉద్దేశం మన రబ్బర్ బ్యాండ్ కదా, రబ్బర్. ఇంకా స్టీల్ అంటే మనం సాగలేం, మనం దాన్ని సాగించలేం, బట్ ఇట్ విల్ ఎక్స్పాండ్ కదా మనకి టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తే. సో ఏవైతే సాగే గుణం ఉంటుందో అవిటికి పాయిజన్స్ రేషియో అనేది ఉంటుందన్నమాట, ఎందుకు స్ట్రెయిన్ 2 పక్కల ఉంటుంది కాబట్టి. సో ఇది ఓవరాల్గా ఈ వాల్యూస్ కూడా ఇంపార్టెంట్. జనరల్గా మ్యూ వాల్యూ ఎలా ఉంటుందంటే 0.25 to 0.33 ఉంటుంది, 0.25 to 0.33 ఉంటుంది. జనరల్గా మ్యూ వాల్యూ 0.25 to 0.33 ఉంటుంది. ఐసోట్రోపిక్ వాల్యూ 0.25 ఉంటుంది అనమాట. మ్యాక్సిమం వాల్యూ దేనికి ఉంటుంది, 0.5. డియామీటర్కి, రబ్బర్కి. మినిమం వాల్యూ దేనికి ఉంటుంది, 0 ఉంటుంది. దేనికి ఉంటుంది, కార్క్కి ఉంటుంది. కాంక్రీట్కి వచ్చి 0.1 to 0.2 ఉంటుంది. కాంక్రీట్కి వచ్చి 0.1 to 0.2 ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఓవరాల్గా ఈ పాయిజన్స్ రేషియో గురించి మనం తెలుసుకునేది అనమాట. తర్వాత ఈ అల్టిమేట్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, రప్చర్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఏంటంటే స్ట్రెస్ స్ట్రెయిన్ బిహేవియర్ ఆఫ్ మైల్డ్ స్టీల్. సో దాంట్లో వస్తే ఒక్కసారి నేను మీకు గ్రాఫ్ వేసి చూపిస్తాను. స్ట్రెస్ స్ట్రెయిన్. సో మనం చూసుకున్నట్టయితే స్ట్రెస్ స్ట్రెయిన్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే, సో ఇక్కడ ఏమంటామంటే మనము ఈ లిమిట్ వరకు ఏమంటామంటే, ఎక్కడైతే స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ స్ట్రెయిన్. చూడండి, ఈ పాయింట్ వరకు స్ట్రెస్ పెరిగే కొద్దికి స్ట్రెయిన్ కూడా పెరుగుతూ వస్తుంది అనమాట. ఈ పాయింట్ వరకు డైరెక్ట్లీ ప్రపోర్షనల్. సో కాబట్టి ఈ పాయింట్ ఏమంటామంటే మనము ప్రపోర్షనాలిటీ లిమిట్. ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ప్రపోర్షనాలిటీ లిమిట్ అంటాం. ఈ రీజన్ అంతా కూడా ఏమంటాం మనము, ప్రపోర్షనాలిటీ లిమిట్. తర్వాత ఇక్కడ ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఎక్కడైతే ఇక్కడ మనకి ఈల్డింగ్ స్టార్ట్ అవుతుంది, అంతా కూడా ఈల్డింగ్ స్టార్ట్. ఒకటేమో అప్పర్ ఈల్డింగ్ పాయింట్ అంటాం, ఒకటేమో లోవర్ ఈల్డింగ్ పాయింట్ అంటాం. ఎక్కడైతే మనకి ఇలా హై పాయింట్కి వచ్చి మనకి తర్వాత ఏమవుద్దంటే, మనం స్ట్రెయిన్ పెంచినా కూడా స్ట్రెస్ పెరగదనమాట. సో అంటే ఏమవుద్ది, మనకి బ్రేక్ అయిపోద్ది అనమాట. సో దీని ఏమంటామంటే మనము అల్టిమేట్ స్ట్రెంగ్త్ అంటాం, ద హైయెస్ట్ స్ట్రెంగ్త్ అచీవ్డ్ బిఫోర్ ఫెయిల్యూర్. ఎక్కడైతే ఏ స్ట్రెస్ కడితే ఫెయిల్ అయిపోద్దో దాన్ని ఏమంటామంటే మనం రప్చర్ స్ట్రెస్ ఆర్ రప్చర్ స్ట్రెంగ్త్ అంటాం. హైయెస్ట్ ఫెయిల్ కాకుండా హైయెస్ట్ పాయింట్ రీచ్ అయ్యేదాన్ని ఏమంటామంటే మనము అల్టిమేట్ స్ట్రెస్ అంటాం. అల్టిమేట్ స్ట్రెంగ్త్ ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం లోడ్ బై ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా. అంతే కదా, హైయెస్ట్ లోడ్ కదా. తర్వాత లోడ్ తగ్గిపోతుంది, ఎందుకంటే అదే లోడ్ ఏంటంటే అప్పుడే బ్రేక్ అయిపోతుంది. మళ్ళీ లోడ్ వెంటనే తీసుకోలేదు, అది లోడ్ హైయెస్ట్ తీసుకోలేదు, మళ్ళీ తగ్గుతుంది. చూడండి, ఈ లోడ్ నుంచి మళ్ళీ ఇక్కడ చూడండి ఈ పాయింట్స్ అయితే తగ్గుతాం కదా, అంటే లోడ్ కూడా తగ్గిపోద్ది. ఎక్కడ ఫెయిల్ అయ్యే కాడ ఫెయిల్ అవుతుంది. ఎక్కడ ఫెయిల్ అవుతుందంటే 100, ఇప్పుడు 100 కేజీలు బేర్ చేస్తుందండి. 100 కేజీలు బేర్ చేసినాక 100 కేజీలు బేర్ చేయలేదు, ఇంకా 99కి 98కి 97 బేర్ చేస్తుంది. 97 96 పడిపోద్ది అనమాట, బ్రేక్ అయిపోద్ది. ఇప్పుడు చిన్న లాజిక్ అండి, ఇది ఎలాస్టిక్ మెటీరియల్ కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడండి, ఒక మనిషి పైన 100 కేజీలు ఉందండి. 100 కేజీలు బేర్ చేస్తారు అతను, బట్ అతను 100 కేజీలు ఎత్తుకుని వెంటనే ఫెయిల్ అయిపోడు. 100 కేజీలు ఎత్తుకున్న తర్వాత అతని వల్ల కాకుండా ఇంకా 100 పక్కన పెట్టేసి 98, 99, 97 కాడికి వచ్చి ఫెయిల్ అయిపోతాడు అనమాట.
సో అయితే ఈ 97 కాడికి వచ్చి ఫెయిల్ అయిపోతున్నాడు కదా, దీన్ని మనం రప్చర్ స్ట్రెంత్ అంటాం. ఈ 100 కాడికి వస్తున్నాడు కదా, దీన్ని మనం ఏమంటామంటే అల్టిమేట్ స్ట్రెంత్ అంటాం. సో ఇది అల్టిమేట్ స్ట్రెంత్ అంటే మ్యాక్సిమం లోడ్ బై ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా. రప్చర్ స్ట్రెస్ అంటే లోడ్ అట్ ఫ్రాక్చర్ ఎక్కడైతే మనకి ఫెయిల్ అయిపోతుందో మెటీరియల్, సో లోడ్ అట్ ఫ్రాక్చర్ బై ఒరిజినల్ క్రాస్ సెక్షన్ ఏరియా. ఫార్ములా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి ఫార్ములా ఇంపార్టెంట్. అంతకు మించి జస్ట్ ఫార్ములా రీప్లేస్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత గేజ్ లెంత్ L0 ఈజ్ ఈక్వల్ టు 5.65 ఇంటూ రూట్ A0. సో L0 టు A0 అంటే ఏంటంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అట్ నెక్. L0 అంటే లెంత్ ఆఫ్ ది గేజ్ లెంత్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎక్కడైతే మనకి ఇటు ఫెయిల్ అవుతుంది కదా, కప్పుకొని వచ్చి ఇలా కప్పుకొని ఫామ్ అయ్యి ఫెయిల్ అయిపోతాయి కదా. సో ఈ గేజ్ లెంత్ ఉంటుంది కదా, మన టోటల్ లెంత్ ఎక్కడైతే ఆ మిషన్లో మనం పెడతామో, సో ఆ లెంత్ని ఏమంటామంటే మనం గేజ్ లెంత్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ ఐరన్ రాడ్ ఉందండి, ఇక్కడ మిషన్ పెడతామా, ఇక్కడ మిషన్ పెడతామా అంటే సర్టెన్ లెంత్ వదిలేసి కొంచెం లోపల పెట్టుకుంటాం కదా. సో ఈ లెంత్ని ఏమంటాం గేజ్ లెంత్. అంటే యాక్చువల్ మిషన్లో ఎంత లెంత్ ఉందో దాన్ని, సో దాన్ని గేజ్ లెంత్ అంటాం. ఎదటి వస్తుందంటే 5.65 ఇంటూ రూట్ A0. ఇంకా ఎలాంగేషన్ ప్లాస్టిక్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు 10 to 15 టైమ్స్ ఇన్ ఎలాంగేషన్ ఇన్ ఎలాస్టిక్ రీజియన్. అంటే ప్లాస్టిక్ రీజియన్లో ఎంత ఎలాంగ్ అవుతుందంటే ఎలాస్టిక్ రీజియన్ కంటే ప్లాస్టిక్ రీజియన్లో 10 to 15 టైమ్స్ ఎక్కువ ఎలాంగ్ అవుతుందని చూడండి. ఎలాంగేషన్ ప్లాస్టిక్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు 10 to 15 టైమ్స్ ఎలాంగేషన్ ఎలాస్టిక్ రీజియన్. దేని మెటీరియల్కి? మైల్ స్టీల్కి. తర్వాత ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, దీని గురించి మనకు బాగా తెలిసిందే. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే మనకి ఎక్కడైతే మనకి ఫెయిల్ అవుతుందో దానికంటే మనము ఒక రకం తక్కువ లోడ్ చెప్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి 100 కేజీలు బేర్ చేస్తా అంటే మనం ఏం చెప్తాము, 90 కేజీలే బేర్ చేస్తా అని చెప్తాం. ఎందుకు? ఒకవేళ ఒక అటు ఇటుగా ఒక 5-6 అయినా కూడా మనకి అతను బేర్ చేస్తారు కాబట్టి. సో అది జనరల్గా. బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ ఎలాస్టిక్ మెటీరియల్స్కి. ఎందుకు? ఎలాస్టిక్ మెటీరియల్స్ ఏమవుతాయి? ఈల్డ్ అవుతాయి, సాగుతాయి. కాబట్టి హైయెస్ట్ వాల్యూ ఎక్కడ వస్తుంది? ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ చేస్తే ఏమొస్తుంది నాకు? ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. బ్రిటిల్ మెటీరియల్స్ మనకు సాగుతాయా? లేదు, ఫెయిల్ అయిపోతాయి. ఆ ఫెయిల్ అయ్యేదాన్ని మనం ఈల్డ్ స్ట్రెస్ అనకూడదు కదా, అల్టిమేట్ స్ట్రెస్ అంటాం. అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అంటే ఏంటి? నువ్వు ఎంతకు వాడాలి. ఇప్పుడు అదే చెప్తాను కానీ 90కే వాడాలి. అది 100 ఫెయిల్ అవుతుందంటే నీకు నేను మార్క్ ఏమి ఇచ్చాను, 90కే ఇస్తాను, నువ్వు 90కే వాడాలి. సో దాన్ని మనం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటే ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ ఫర్ ఎలాస్టిక్ మెటీరియల్స్. ఫర్ బ్రిటిల్ మెటీరియల్స్ వచ్చి అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, భిన్న ఫెయిల్ అయిపోతాయి కాబట్టి, సాగవు కాబట్టి. లోడ్ ఫ్యాక్టర్ అంటే అల్టిమేట్ లోడ్ బై డిజైన్ సేఫ్ లోడ్. అంతే అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్యామ్ ఉంది. సో డ్యామ్ ఒక 1000 కేలు బేర్ చేస్తుంది అనుకుందాం. డిజైన్ సేఫ్ లోడ్ వచ్చి మనము ఏం చేస్తాం, ఇంకా తక్కువగా చేస్తాం కదా డిజైన్ అనేది. సో అది 100 కేలు బేర్ చేయదు, 1000 కేలు బేర్ చేయదు, 800 కేజీలకే ఫెయిల్ అయిపోతుంది అనుకొని మన డిజైన్ సేఫ్ లోడ్ మనము డిజైన్ చేసుకుంటాం అనమాట. సో దాన్ని ఏమంటాం? లోడ్ ఫ్యాక్టర్. జస్ట్ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. లోడ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు అల్టిమేట్ లోడ్ బై డిజైన్ సేఫ్ లోడ్. ఆల్వేస్ లోడ్ ఫ్యాక్టర్ ఇస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఎప్పుడు కూడా లోడ్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ కంటే, ఆల్వేస్ అది. సో ఇక ఈ రిలేషన్ మీకు ఆల్రెడీ తెలిసిందండి. E ఈజ్ ఈక్వల్ 2G ఇంటూ 1 + μ, E ఈజ్ ఈక్వల్ 3K ఇంటూ 1 - 2 μ, E ఈజ్ ఈక్వల్ టు 9 kg బై 3K + G. రిలేషన్ బిట్వీన్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్స్ ఇవి. ఓకే, తర్వాత డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL బై AE. డెల్టా ఎల్ అంటే లోడ్ వల్ల ఎలాంగేషన్ అవుతుంది కదా మనకి, ఒక రాడ్ కానీ ఏదైనా కానీ ఆ ఎలాంగేషన్ ఎట్లా ఉంటుందంటే P ఇంటూ L బై AE ఫార్ములా. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL బై AE. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఆర్ ఎలాంగేషన్, PL బై AE. P అంటే ఏంటి? లోడ్. L అంటే ఏంటి? లెంత్ ఆఫ్ ద రాడ్. A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, E అంటే యంగ్స్ మాడ్యులస్. సో PL బై AE. అదే ఎలాంగేషన్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్. ఇది ఎలాంగేషన్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంచి పాయింట్ ఇది, చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లోడ్ అండి, ఇది రాడ్. సో దీన్ని P అనే ఫోర్స్ రెండు పక్కల అప్లై చేస్తే మనకి ఎంత ఎలాంగేట్ అవుతుందంటే ఫార్ములా వచ్చి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు PL బై AE. సో అది ఇక్కడ ఇచ్చాను. ఇలా కాకుండా కొన్ని హ్యాంగింగ్ బార్స్ ఉంటాయి. బార్ ఉంది, ఈ బార్ పైన నేను లోడ్ అప్లై చేయలేదు, అంటే కింద లోడ్ అప్లై చేయట్లేదు నేను, దీని సెల్ఫ్ వెయిట్ వల్లే సాగుతుంది కదా. అది ఎంత ఉంటుందంటే WL బై 2AE. ఇక్కడ ఇచ్చారు చూడండి. ఎక్స్టెన్షన్ డ్యూ టు లోడ్ WL బై AE ఉంటుంది. ఎక్స్టెన్షన్ డ్యూ టు సెల్ఫ్ వెయిట్ WL బై 2AE. అంటే
లోడ్ వల్ల 10 సెంటీమీటర్లు సాగితే సెల్ఫ్ వెయిట్ వల్ల 5 సెంటీమీటర్లు తగ్గుతుంది. ఎందుకు 1/2 కదా కింద వేస్తున్నాం కదా. సో అట్లా. సో సెల్ఫ్ వెయిట్ వల్ల సాగేది ఎంత సాగుతుందంటే లోడ్ వల్ల ఎంత సాగుతుందో దాని సగం సాగుతుంది అనమాట. అదే రిలేషన్ గుర్తుపెట్టుకోవాలి. అదే రకరకాల బార్స్కి రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి. సో ట్యాపరింగ్ సెక్షన్ అంటే మనకి ఎలా ఉంటుందంటే, సో ఒక బార్ తీసుకున్నామండి. ఒక బార్ తీసుకున్నప్పుడు మనకి ఇలా ట్యాపర్ అవుతా వస్తుంది అనమాట. సో ఇక్కడ D1 ఉంటుంది డయామీటర్, ఇక్కడ D2 ఉంటుంది డయామీటర్. ఈ టైప్ ఆఫ్ బార్స్ ఉంటాయి మనకి. ఈ టైప్ అంటే గర్డర్స్, గ్యాంట్రీ గర్డర్స్ కానీ స్టీల్ స్ట్రక్చర్స్ కానీ కొన్ని ఈ టైప్ ఆఫ్ వాడతారు. సో దీని యొక్క బిహేవియర్, దీని యొక్క స్ట్రెయిన్, దీని యొక్క ఎలా ఉంటుందంటే WL/π/4 D1 D2E, WL/π/4 D1 D2E. ఏం లేదండి, మనకి WL/AEనే ఇది కూడా. ఏ అంటే ఇది మనకి సర్కిల్కి π/4 D² కదా. సో అట్లా ఇక్కడ π/4 D1 D2, D² బదులు D1 D2. ఎందుకు, వేరే వేరే డయామీటర్ కదా, అంతే. WL/π/4 D1 D2E. లేదా ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు బై హార్ట్ చేసుకోవాలంటే. కోనికల్ బార్ అంటే ఇట్లా పక్క కోనికల్ ఇట్లా. సో γL²/6C, γL²/6C. గామా అంటే యూనిట్ వెయిట్, అంటే వెయిట్ బై లెంత్ అంటాం కదా. సో దాన్ని గామా అంటాం, వెయిట్ బై లెంత్. ఎందుకంటే కోనికల్ బార్ ఓవరాల్ యూనిఫామ్ వెయిట్ ఉండదు దానికి. ఇక్కడ తక్కువ ఉంటుంది వెయిట్, ఇక్కడ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము దాన్ని వెయిట్ చెప్పలేం నేరుగా, ఓవరాల్ వెయిట్ చెప్పలేం. సో ఒక్కొక్క పార్ట్ కూడా చెప్తాం. సో గామా అంటే యూనిట్ వెయిట్ W/L. సో ΔL ఈజ్ ఈక్వల్ దానికి ఎలా ఉంటుంది ఎక్స్పాన్షన్ అంటే γL²/6E. ఇంకా రిలేషన్ కోనికల్ బార్కి ఎలా ఉంటుందంటే 1/3 ఆఫ్ సేమ్ లెంత్, యూనిఫామ్ బార్ ఆఫ్ సేమ్ లెంత్. అంటే దీనికి ఎంత ఉంటుంది 2AE ఉంటుంది కదా. సో దీనికి 1/3తో మల్టిప్లై చేస్తే కోనికల్ బార్కి వస్తుంది అనమాట, γL²/6E. నెక్స్ట్ చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ బార్ P/E × 1 - 2μ × V. ఏది యూనిఫామ్ బార్ అయితే. అదే కోనికల్ బార్ అయితే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్. ఇది బార్ 1 డైమెన్షన్ కదా, మనకి ఇలా ఉంటుంది కదా. ఈ బార్కి చేంజ్ ఇన్ వాల్యూమ్ ఎంత వస్తుందని ఫార్ములా P/E × 1 - 2μ × V. ఎందుకు, P అనేది ఒక డైరెక్షన్లో ఉంటుంది, P X డైరెక్షన్లో మాత్రమే ఉంటుంది. అదే క్యూబ్ అనుకోండి, మనకి X డైరెక్షన్ ఉంటుంది, Y డైరెక్షన్ ఉంటుంది, Z డైరెక్షన్ ఉంటుంది. సో ఇది X డైరెక్షన్, ఇది Y డైరెక్షన్, ఇది Z డైరెక్షన్. ఓకే. సో దీన్ని PX అంటాం, దీన్ని PY అంటాం, దీన్ని PZ అంటాం. సో దానికి ఎంత ఉంటుందంటే చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ వచ్చేసి 3P/E × 1 - 2μ × V. ఈ 1 - 2μV కామన్. ఓకే. కాకపోతే ఇక్కడ P X డైరెక్షన్ మాత్రం పోయి ఇక్కడ 3P అంటే ఇక్కడ యూనిఫామ్ ఫోర్స్ అనుకోండి. ఇదొక P, ఇదొక P, ఇదొక P కదా, 3 కలిపితే 3P కదా. సో 3P/E × 1 - 2μ × V. గుర్తుపెట్టుకోండి. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ బార్ అంటే ఒట్టి P/E × 1 - 2μ × V. చేంజ్ ఇన్ వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ అంటే 3P/E × 1 - 2μ × V. ఓకే, ఈజీ. తర్వాత కాంపోజిట్ బార్స్ అంటే కొన్ని బార్స్ చూసినట్టయితే కొన్ని ఒక పార్ట్ కాంక్రీట్, ఇంకా లాస్ట్లో స్టీల్ ఉంటుంది. అలా అంటే కాంపోజిట్ అంటే 2 డిఫరెంట్ మెటీరియల్స్ కలిసినప్పుడు, ఒకటి స్టీల్ ఉంటుంది, ఇంకోటి బ్రాస్ ఉంటుంది, ఒకటి స్టీల్ ఉంటుంది, ఇంకోటి సిల్వర్ ఉంటుంది, అట్లా. సో అటువంటి బార్స్కి మాడ్యులర్ రేషియో ఏమవుద్దంటే ES/EC. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కాంక్రీట్ స్టీల్ ఉన్నాయనుకోండి. ఎందుకంటే మనకి అల్టిమేట్గా మనకు దొరికేది కాంక్రీట్ సపరేట్, స్టీల్ సపరేట్. బట్ అల్టిమేట్గా మనం బిల్డింగ్ కట్టినప్పుడు కానీ ఏదైనా స్ట్రక్చర్ కట్టినప్పుడు కానీ 2 కలిపే కదా వేస్తాం. సో అప్పుడు 2 డిఫరెంట్గా బిహేవ్ చేస్తాయి, లేదు కదా, ఒక స్ట్రక్చర్గానే బిహేవ్ చేస్తాయి కదా. సో అప్పుడు దాన్ని ఏమంటామంటే మనం కాంపోజిట్ బార్స్ అంటాం, బీమ్స్ కానీ కాలమ్స్ కానీ. వాటికి మాడ్యులర్ రేషియో ఏమవుద్దంటే ఎలాస్టిక్ మాడ్యులస్ ఆఫ్ స్టీల్, ఎలాస్టిసిటీ ఆఫ్ స్టీల్ బై మోడలస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్, మోడలస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ స్టీల్ బై మోడలస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ కాంక్రీట్. అది మాడ్యులర్ రేషియో M = ES/EC. సో దాని మీనింగ్ ఏంది, స్టీల్ టేక్స్ M టైమ్స్ స్ట్రెస్ దాన్ కాంక్రీట్ కంటే M టైమ్స్ మోర్ స్ట్రెస్ తీసుకుంది స్టీల్. డెఫినెట్గా మనకు తెలిసిన విషయమే. కాంక్రీట్ అనేది జస్ట్ మనకి ఒట్టి కాంక్రీట్తో కట్టినామంటే మనకి అది లోడ్ తీసుకోదు, అట్ ఏ టైం ఫెయిల్ అయిపోద్ది అనమాట, వార్నింగ్ ఇవ్వదు. బట్ స్టీల్ అయితే ఏమవుతుంది, మనకి వార్నింగ్ ఇస్తుంది. ఎందుకు, సాగుతూ తర్వాత బ్రేక్ అవుతుంది, బికాస్ ఆఫ్ ఇట్ ఎలాస్టిక్ నేచర్. సో కాబట్టి స్టీలే ఎక్కువ లోడ్ తీసుకుంటుంది అనమాట. అది ఎంత ఎక్కువ తీసుకుంటుంది, ఈ మాడ్యులర్ రేషియో ఎంత ఉందో అంత. సో స్టీల్ టేక్స్ M టైమ్స్ స్ట్రెస్ దాన్ కాంక్రీట్. సో అలాంటి కేసులో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్కి సపరేటు, కాంక్రీట్ సపరేట్ ఉంది. ఓవరాల్గా మనం బిల్డింగ్ కట్టేస్తాం. కట్టినప్పుడు ఓవరాల్ లోడ్ 100 తీసుకుంటాను. స్టీల్ ఎంత తీసుకుంటుంది, కాంక్రీట్ ఎంత తీసుకుని కనుక్కోవాలంటే చూడండి. ఇక్కడ P1 = P A1E1/A1E1 + A2E2 + A3E3. అంటే 3 డిఫరెంట్ మెటీరియల్స్ ఉన్నాయనుకోండి. సో లోడ్ టేకెన్ బై డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ కాంపోజిట్ బార్.
ఏదైతే మనం కనుక్కోవాలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టీల్ కాలుకోవాలకు టోటల్ లోడ్ ఇంటూ దాని యొక్క ఏరియా బై టోటల్ ఏరియా, లేదు కాంక్రీట్ ఎంత తీసుకుంటాం లోడ్ కనుక్కోవాలంటే పీటీ ఈజ్ ఈక్వల్ టోటల్ లోడ్ ఇంటూ కాంక్రీట్ ఏరియా బై టోటల్ ఏరియా. అర్థమైందండి? ఏం లేదు, చాలా ఈజీ అండి చెప్పడం కూడా. ఇది ఇప్పుడు ఒక ఏబిసి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు. వీడు 10,000 పెట్టాడు, వీడు 20,000 పెట్టాడు, వీడు 5,000 పెట్టాడు. కాకపోతే వీడు 3 నెలలు పనిచేశాడు, వీడు 6 నెలలు పనిచేశాడు, వీడు సంవత్సరం పనిచేశాడు. వీడి పార్ట్ ఎంత అవుతుంది? 10K ఇంటూ 3 బై టోటల్ ఎన్ని మంత్స్? 12 మంత్స్. వీడి పార్ట్ ఎంత అవుతుంది? 20K ఇంటూ 6 బై 12 మంత్స్. వీడి పార్ట్ 5K ఇంటూ 12 బై 12 మంత్స్. అట్లా. సో దేన్నైతే మనకు కావాలో ఆ లోడ్ ఇంటూ దాని ఏరియా బై టోటల్ ఏరియా, టోటల్ లోడ్ ఇంటూ దాని ఏరియా బై టోటల్ ఏరియా. సో అప్పుడు దేని ఏరియా అయితే మనం వేస్తామో అది ఎంత లోడ్ తీసుకుంటుందని వస్తుంది అనమాట. చూడండి, లోడ్ టేకెన్ బై డిఫరెంట్ మెటీరియల్స్ ఇన్ కాంపోజిట్ బార్. ఇది తర్వాత మనకి థర్మల్ ఎక్స్పాన్షన్ ఉంటుంది అనమాట. అంటే మనకి ఏమవుతుంది? హీట్ వల్ల ఎక్స్పాండ్ అవుతుంది. లైక్ రైల్వే ట్రాక్స్ కానీ ఏదైనా ఎనీ స్టీల్ స్ట్రక్చర్ మనకి హీట్ వల్ల ఎక్స్పాండ్ అవుతుంది కదా. ఎంత ఎక్స్పాండ్ అవుతుంది? డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. థర్మల్ స్ట్రెస్ వచ్చేసి ఇది మనకి చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్. అదే స్ట్రెస్ వచ్చేసి ఈ ఆల్ఫా టీ. ఈ అంటే యంగ్స్ మాడ్యులస్, ఆల్ఫా అంటే కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, సో మనకి ఇచ్చేస్తాను, వాల్యూస్ తెలిసిపోతాయి మనకి. ఈల్డ్, సో టెంపరేచర్ ఈల్డ్ అవుతాయి కదా, మనం సాగుతుంది కదా, అది ఎంత సాగుతుంది అంటే డెల్టా అనుకుందాం. దాన్ని డెల్టా అనుకుంటే నెట్ డిఫార్మేషన్ అది సాగేదాన్ని మనం తగ్గించాలి, రిస్ట్రిక్ట్ చేయాలన్నప్పుడు ఇది అనమాట. నెట్ డిఫార్మేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా. నెట్ స్ట్రెయిన్ ప్రివెంటెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా బై ఎల్. సో ఈ పదాలు గుర్తుపెట్టుకుని వాటి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా నేను నెక్స్ట్ వీడియోలో మనం ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా నేను వాడతాను అనమాట. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇంకేమో స్ట్రెస్ అంటే ఏమవుతుంది మనకి స్ట్రెయిన్ ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ ఇంటూ స్ట్రెయిన్ అంతే కదా. యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. అప్పుడు స్ట్రెస్ కనుక్కోవాలంటే ఏమొస్తుంది నాకు? ఈ ఇంటూ ఈ. ఇది తెలిసిపోయింది, స్ట్రెయిన్ ఇది తెలిసిపోయింది కదా మనకి, ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా టీ బై ఎల్. కాబట్టి ఈ ఇంటూ ఇది వేస్తే మనకి ఏమొచ్చేస్తుంది? స్ట్రెస్ వచ్చేస్తాం కదా. సో ఎప్పుడైనా కానీ ఒకటి స్ట్రెస్ తెలిస్తే స్ట్రెయిన్ కొనుక్కోవడం పెద్ద కష్టమే కాదు, మనకి ఈజీ అనమాట. సో ఇది ఫార్ములా. ఎల్ ఆల్ఫా టీ వచ్చి మనకి నార్మల్గా జరిగే ఎక్స్పాన్షన్, అక్కడ యాక్చువల్గా జరుగుతున్న ఎక్స్పాన్షన్ డెల్టా. సో ఎంత నెట్ ఎక్స్పాన్షన్ ఎంత అంటే ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా. అది. సో తర్వాత ప్రూఫ్ రెసిలియన్స్ ఫార్ములా యూ ఈజ్ ఈక్వల్ టు ప్రూఫ్ స్ట్రెస్ స్క్వేర్ బై 2E ఇంటూ వాల్యూమ్. ఇది ఎలా వచ్చింది నేను చెప్తాను, బట్ గుర్తుపెట్టుకోండి, దీని డెఫినేషన్ కూడా ఇంపార్టెంట్. ప్రూఫ్ స్ట్రెస్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రూఫ్ స్ట్రెస్ ఇది ప్రూఫ్ రెసిలియన్స్ అంటే టోటల్ ఎనర్జీ. ఇది ఈజ్ ఈక్వల్ టు ప్రూఫ్ స్ట్రెస్ స్క్వేర్ బై 2E ఇంటూ వాల్యూమ్. ప్రూఫ్ స్ట్రెస్ స్క్వేర్ బై 2E ఇంటూ వాల్యూమ్. మోడలస్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ప్రూఫ్ స్ట్రెస్ స్క్వేర్ బై 2E మాత్రమే, వాల్యూమ్ లేదనుకోండి, దాన్ని ఏమంటాం మనము? మోడలస్ ఆఫ్ రెసిలియన్స్ అంటాం. ఇంటూ వాల్యూమ్ వేస్తే ప్రూఫ్ రెసిలియన్స్ అంటాం. ఇంటూ వాల్యూమ్ వేస్తే ప్రూఫ్ రెసిలియన్స్ అంటాం. మోడల్ ఆఫ్ రెసిలియన్స్ అంటే ఎఫ్ ప్రూఫ్ స్క్వేర్ బై 2E. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అంటే P బై A. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్ అంటే స్ట్రెస్ ఎంత అవుతుంది నాకు? లోడ్ బై ఏరియా. సామాన్యంగా అట్లా P బై A. అదే సడన్గా అప్లైడ్ లోడ్ అనుకోండి మనకి 2P బై A. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లోడు 1 నుంచి 10 వరకు కేజీలు పెంచామనుకోండి, మనకు స్ట్రెస్ ఏమవుతుంది? నాకు 10 ఉంది అనుకుందాం. అదే లోడ్ నేరుగా 10 వేసాం అనుకోండి, స్ట్రెస్ ఏమవుతుంది? 20 అవుతుంది, డబుల్ అవుతుంది. అదే చెప్తున్నా చూడండి. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్కి స్ట్రెస్ వచ్చేసి ఎంత? P బై A. గ్రాడ్యువల్లీ అప్లైడ్ లోడ్కి స్ట్రెస్ వచ్చేసి ఎంత? P బై A. సడన్లీ అప్లైడ్ లోడ్కి స్ట్రెస్ ఎంత? 2P బై A. 2P బై A 2 టైమ్స్ ఉంటుంది అన్నమాట సడన్లీ వచ్చేదానికి. సో ఇంపాక్ట్ లోడ్కి ఫార్ములా ఇది గుర్తుపెట్టుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. సో P ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ WHE బై AL. హెచ్ అంటే హైట్, ఇంపాక్ట్ అంటే ఏంటి? ఒక హైట్ నుంచి లోడ్ పడితే, ఒక లోడ్ అనేది హైట్ నుంచి పడితే కానీ దాన్ని ఏమంటాం మనం? ఇంపాక్ట్ లోడ్ అంటాం. ఇంపాక్ట్ లోడ్ సడన్గా పైనుంచి పడ్డేదాన్ని ఏమంటాం? ఇంపాక్ట్ లోడ్ అంటాం. ఇది ఫార్ములా. P ఈజ్ ఈక్వల్ 2 ఇంటూ W లోడ్, హెచ్ అంటే హైట్, E అంటే యంగ్స్ మాడ్యులస్, A అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, L అంటే లెంత్. సో ఇంపాక్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి డెల్టా ఎల్ డైనమిక్ బై డెల్టా ఎల్ స్టాటిక్ లోడ్. ఓకే, నెక్స్ట్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి వచ్చి P ఈజ్ ఈక్వల్ 2E mgh బై AL. కెనటిక్ అయితే 2E బై AL అంటే ఇక్కడ mghని mv స్క్వేర్ బై 2తో రీప్లేస్ చేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి స్ట్రెస్ ఎంత ఉందంటే 2E mgh బై AL అనమాట. ఇక షియర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్. షియర్ ఫోర్స్ ఎలా మనం దేన్ని పాజిటివ్గా గుర్తుపెట్టుకోవాలి, దేన్ని నెగిటివ్గా గుర్తుపెట్టుకోవాలంటే షియర్ ఫోర్స్ అంటే రైట్ అప్ నెగిటివ్, రైట్ సైడ్ అప్వర్డ్ వస్తే నెగిటివ్, రైట్ సైడ్ అప్వర్డ్ నెగిటివ్, రైట్ అప్ నెగిటివ్, రైట్ సైడ్ అప్వర్డ్ ఫోర్స్. మన సెక్షన్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఈ పక్క ఫోర్స్ ఉంది అనుకోండి, రైట్ అప్ కదా, రైట్ సైడ్ అప్ ఉంది కాబట్టి దీని ఏమంటాం? నెగిటివ్ ఫోర్స్ అంటాం. నెగిటివ్. లెఫ్ట్ డౌన్ అంటే పాజిటివ్.
బెండింగ్ మూమెంట్ బెండింగ్ ఇలా ఉందనుకోండి పాజిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం. బెండింగ్ ఇలా ఉంటే నెగిటివ్ బెండింగ్ మూమెంట్ అంటాం. దీన్నేమో సాగింగ్ అంటాం, దీన్నేమో హాగింగ్ అంటాం. సో తర్వాత స్టాండర్డ్ కేసెస్ క్యాంటిలివర్ పాయింట్ లోడ్ షియర్ ఫోర్స్ ఎంత ఉంటుంది, ఏ కాడ డబ్ల్యూ ఉంటుంది, బెండింగ్ మూమెంట్ ఎంత ఉంటుంది, డబ్ల్యూఎల్ ఉంటుంది. పాయింట్ లోడ్ వస్తే మనకి షియర్ ఫోర్స్ అనేది కాన్స్టెంట్, బెండింగ్ మూమెంట్ లీనియర్ వస్తుంది, బెండింగ్ మూమెంట్ లీనియర్. అలా కాకుండా యూనిఫామ్ లోడ్ అంటే కాన్స్టెంట్ లోడ్ ఉందనుకోండి, షియర్ ఫోర్సే మనకి లీనియర్ వస్తుంది, బెండింగ్ మూమెంట్ ఏమొస్తుంది నాకు పారాబోలిక్ వస్తుంది. బెండింగ్ మూమెంట్ ఏమొస్తుంది నాకు పారాబోలిక్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఇది చూడండి, ఈ టేబుల్ నేను గీస్తాను చూడండి. లోడ్, షియర్ ఫోర్సు, బెండింగ్ మూమెంట్. లోడ్ పాయింట్ లోడ్ అనేది పాయింట్ లోడ్ అయితే షియర్ ఫోర్స్ అనేది మనకి కాన్స్టెంట్ ఫోర్స్ అవుతుంది, అంటే లీనియర్ ఏమవుతుంది మనకి కాన్స్టెంట్ అవుతుంది. సెకండ్ అప్పుడు బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది నాకు లీనియర్, అంటే ఇది పాయింట్ లోడ్ ఉందనుకోండి, ఇది ఇలా వస్తుంది, ఇది ఇలా లీనియర్ అంటే ఇలా వస్తుంది. అదే లోడే మనకి కాన్స్టెంట్ లోడ్ అనుకోండి, ఇలా కాన్స్టెంట్ లోడ్ ఇలా అన్నా ఉంటుంది డయాగ్రామ్ మీకు, ఇలా అన్నా ఉంటుంది డయాగ్రామ్ మీకు. సో లోడే కాన్స్టెంట్ అనుకోండి, షియర్ ఫోర్స్ మనకి లీనియర్ అవుతుంది. అప్పుడు బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది నాకు పారాబోలిక్ అవుతుంది, పారాబోలిక్. లోడే లీనియర్ అనుకుందాం, లోడే లీనియర్ లోడ్ అనుకుందాం. అప్పుడు షియర్ ఫోర్స్ మనకు పారాబోలిక్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ క్యూబిక్ అవుతుంది. బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది నాకు క్యూబిక్ అవుతుంది. తెలుసు కదా, పాయింట్ లోడ్ అంటే ఏముండదు, కాన్స్టెంట్ అంటే మనకేంటి x⁴0, లీనియర్ అంటే y = mx అంటే x⁴1, పారాబోలిక్ అంటే x², క్యూబిక్ అంటే x³. లీనియర్ అంటే x⁻1 ఉంటుంది, తర్వాత పారాబోలిక్ అంటే x⁻2 ఉంటుంది, క్యూబిక్ అంటే x⁻3 ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లోడ్ పాయింట్ లోడ్ అయితే షియర్ ఫోర్స్ కాన్స్టెంట్, బెండింగ్ మూమెంట్ లీనియర్. లోడ్ కాన్స్టెంట్ అయితే షియర్ ఫోర్స్ లీనియర్, సైక్లిక్ ఇది. లోడ్ కాన్స్టెంట్ అయితే షియర్ ఫోర్స్ ఏమవుతుంది లీనియర్, బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది పారాబోలిక్. లోడ్ లీనియర్ అనుకోండి, షియర్ ఫోర్స్ పారాబోల్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ క్యూబిక్ అవుతుంది అనమాట. సో ఇది స్టాండర్డ్ కేసెస్. పాయింట్ లోడ్ అయితే షియర్ ఫోర్స్ ఏమవుతుంది నాకు డబ్ల్యూ క్యాంటిలివర్కి, అండ్ బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది నాకు డబ్ల్యూఎల్. అదే క్యాంటిలివర్కి లోడ్ డబ్ల్యూఎల్ అనుకోండి, అంటే యూనిఫామ్ లోడ్ అనుకోండి, షియర్ ఫోర్స్ ఏమవుతుంది నాకు డబ్ల్యూఎల్, బెండింగ్ మూమెంట్ WL²/12 ఖచ్చితంగా బై హార్ట్ చేయాలి. ఓకే, క్యాంటిలివర్ పాయింట్ లోడ్ షియర్ ఫోర్స్ డబ్ల్యూ, బెండింగ్ మూమెంట్ WL. క్యాంటిలివర్ యూనిఫామ్ లోడ్ షియర్ ఫోర్స్ వచ్చి WL, బెండింగ్ మూమెంట్ WL²/2. ఈ విధంగా బై హార్ట్ చేసేయాలి. నెక్స్ట్ సింప్లీ సపోర్ట్ బీమ్ లోడ్ అట్ సెంటర్, షియర్ ఫోర్స్ W/2, A కార్ W/2, B కార్ W/2, బెండింగ్ మూమెంట్ WL/4. అదే సెంటర్ కార్ లేకుండా అన్నోన్ పాయింట్ సంథింగ్ ఏమైనా మధ్యలో ఉందనుకోండి, ఈ పక్క నుంచి A, ఈ పక్క నుంచి B, అప్పుడు ఈ పక్క వచ్చి WB/L అవుతుంది, ఈ పక్క WA/L అవుతుంది. షియర్ ఫోర్స్ అది A = WB/L, అంటే ఎక్కడైతే మనం కనుక్కోవాలి దాన్ని ఆపోజిట్ డిస్టెన్స్ వేసుకోవాలి. సో ఏ కార్ కనుక్కోవాలంటే W/B/L, W/B/L, B కార్ కనుక్కోవాలంటే W/A/L, బెండింగ్ మూమెంట్ ఏమవుతుంది WAB/L, WAB/L. ఓకే, ఇక్కడేమో W/2, WL/4 బెండింగ్ మూమెంట్. ఇది షియర్ సింప్లీ సపోర్ట్ బీమ్ సెంటర్ లోడ్. అదే సింప్లీ సపోర్ట్ బీమ్ ఆర్బిటరీ పాయింట్ అంటే సమ్వేర్ ఎక్కడో, అప్పుడు ఏమవుతుంది నాకు షియర్ ఫోర్స్ అట్ A WB/L, షియర్ ఫోర్స్ అట్ B WA/L, బెండింగ్ మూమెంట్ WAB/L. సో ఇది మనకి ఓవరాల్గా నేను జస్ట్ ఇంట్రొడక్షన్, మనకి ఫస్ట్ చాప్టర్ అండ్ సెకండ్ చాప్టర్లో స్టార్టింగ్ పాయింట్స్ అయితే ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. సో మిగతా అన్నీ కూడా మనం తర్వాత వీడియోలో డిస్కస్ చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సార్ ఛానల్. సో ఇవాళ మనము APPSC AE ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియోలో నేను పర్టికులర్గా మీకు ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే అది సో ఆ ఏఈ కానివ్వండి, లేకపోతే AEE కానివ్వండి, లేకపోతే SSC JE కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏదైతే కానీ మనకి మోస్ట్ ప్రిఫర్డ్ బుక్ అండ్ మోస్ట్ బిట్స్ ఏ బుక్ నుంచి రావడానికి అవకాశం ఉందంటే సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బుక్ బై RS Kurmi అండ్ గుప్తా. సో ఈ బుక్ నుంచి అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ బుక్ పీడిఎఫ్లో నేను డౌన్లోడ్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బుక్ నుంచి దాదాపు ప్రతి బిట్టు కూడా ఈ బుక్ నుంచే వస్తుంది. దాదాపు ప్రతి బుక్ కూడా
ఈ బుక్ నుంచే వస్తుంది, అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. దాదాపు ప్రతి బిట్ కూడా ఈ బుక్ నుంచే వస్తుంది. ఓకే రైట్, చూడండి. The strength of materials may be broadly defined as a branch of engineering science which deals with the various types of materials to resist its failure and their behavior under the action of forces. స్టార్టింగ్ ఒక్క పాయింట్ కూడా వదలకుండా ప్రతి పాయింట్ చదవండి. ఓకే, ఏంటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే? ద స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ మే బి బ్రాడ్లీ డిఫైన్డ్ as a branch of engineering which deals with the ability of various types of materials to resist its failure and their behavior under the action of forces. స్ట్రెస్ అంటే మనకి మ్యాథమెటికల్గా డెఫినేషన్ తెలుసండి. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అనేసి. సో అలా కాకుండా వాడు ఇంకొక డెఫినేషన్ అడిగినప్పుడు అరే ఇది మనకు కాదు కదా, మనకు తెలియదు కదా అని మీరు ఆప్షన్ పెట్టకుండా అయితే ఉండకూడదు. చూడండి, స్ట్రెస్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ఒక బాడీ పైన లోడ్ అప్లై చేసినప్పుడు అది డిఫార్మ్ కాకుండా ఉండడానికి మళ్ళీ అది ఎంతైతే రెసిస్ట్ చేసుకోవడానికి ఇంకొక ఫోర్స్ అయితే ఇస్తుందో దాన్ని మనం స్ట్రెస్ అంటాం. ఓకే చూడండి, when some external system of forces or load act on a body, the internal force which are equal and opposite are set up at various sections of the body which resist the external force. This internal force per unit area at any section of the body is known as the unit stress or simply stress. ఓకేనండి, స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉందండి, ఒక బాడీ పైన మనకి 10 kg లోడ్ పడుతుందండి. ఈ 10 kg లోడ్ పడుకున్నప్పుడు డిఫార్మ్ కాకుండా తట్టుకునింది. అలా తట్టుకోవాలంటే ఈ 10 kgలకి ఇది కౌంటర్ అయ్యాలి కదా ఫోర్సు. అంటే ఆ 10 kgలకి దీనిలో నుంచి ఇంటర్నల్గా డెవలప్ అవ్వాలి ఫోర్స్ తట్టుకోవడానికి. దాన్ని ఏమంటామంటే మనం స్ట్రెస్ అంటాం. చూడండి, the internal force which is equal and opposite set up at various sections of the body which resists the external force. Okay, this internal force per unit area at any section of the body is known as unit stress or simply stress. So mathematical definition మాత్రం సింపుల్ గా లోడ్ బై ఏరియా. యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ mm స్క్వేర్. ఓకే, ఎందుకు లోడ్ అంటే న్యూటను, ఏరియా అంటే mm స్క్వేర్ కావచ్చు, లేదు మీటర్ స్క్వేర్ కావచ్చు, లేదు సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, న్యూటన్ కూడా మనకి కిలో న్యూటన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు అనమాట. రైట్, ఇది తర్వాత ఇన్ SI యూనిట్స్ ద స్ట్రెస్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మెగా పాస్కల్ అన్నా గిగా పాస్కల్ అన్నా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇన్ స్టాండర్డ్ యూనిట్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటాం కదా, SI యూనిట్స్, ద స్ట్రెస్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్కల్స్. such as 1 Pascal is equal to 1 Newton per meter square. 1 Pascal అంటే 1 Newton per meter square. చాలా ఇంపార్టెంట్. పాస్కల్ అంటే ఏంటంటే మనకి యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఫర్ 1 Newton లోడ్ అండర్ 1 meter square ఏరియా. పాస్కల్ అనేది యూనిట్ వచ్చేసి 1 Newton per meter square. ఓకే, ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ వి యూస్ బిగ్గర్ యూనిట్ ఆఫ్ స్ట్రెస్, మెగాపాస్కల్ అండ్ గిగాపాస్కల్. 1 మెగాపాస్కల్ అంటే 1 × 10⁶. మెగా అంటే 10⁶ అండి, గిగా అంటే 10⁹ అండి. ఓకే, పాస్కల్ అంటే 1 Newton per meter square. గుర్తుపెట్టుకోండి, పాస్కల్ అంటే 1 Newton per meter square. చూడండి ఇక్కడ రాస్తాను చూడండి. పాస్కల్ చాలా ఇంపార్టెంట్. 1 పాస్కల్ అంటే 1 Newton per meter square. 1 పాస్కల్ అంటే 1 Newton per meter square. ఓకే, సో 1 మెగాపాస్కల్ అంటే 1 మెగాపాస్కల్ అంటే 1 × 10⁶ పాస్కల్స్. మెగాపాస్కల్ అంటే 1 × 10⁶ పాస్కల్. అగైన్ 10⁶ ఇంటూ పాస్కల్ అంటే ఏంటి? 1 Newton per meter square కదా, మీటర్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. పాస్కల్ అంటే 1 Newton per meter square. పాస్కల్ అంటే 1 Newton per meter square. 1 Newton per meter square, mm స్క్వేర్ కాదు. మెగా పాస్కల్ అంటే ఏంటి? 10⁶ పాస్కల్స్. ఇప్పుడు దీన్ని mm స్క్వేర్లో మారుస్తాను చూడండి. సో 10⁶ ఇంటూ 1 Newton ఇంటూ 1 mm. 1 మీటర్ అంటే ఎన్ని mm? 10⁻³ mm. 1 మీటర్ అంటే 10⁻³ mm. అప్పుడు 1 మీటర్ స్క్వేర్ ఎంత అవుతుంది నాకు? 10⁻³ హోల్ స్క్వేర్ mm స్క్వేర్ అంటే 10⁻6 mm స్క్వేర్. 10⁻6 mm స్క్వేర్. అప్పుడు 1 మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు నేను. 10⁻6
ఎంఎం స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? సో 10^6 క్యాన్సిల్ అంటే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అదే 1 జిగాపాస్కల్ అంటే జనరల్గా జిగాపాస్కల్ అంటే ఏంటి? 10^9 పాస్కల్, 10^9 పాస్కల్ లేదా 10^3 ఇంటూ 10^6 పాస్కల్ రాసుకోవచ్చు కదా. 1 గిగాపాస్కల్ అంటే 10^9 అండి. గిగా అంటే 10^9, మెగా అంటే 10^6. ఇప్పుడు గిగా అంటే 10^9 కాబట్టి మనం ఎట్లా రాసుకోవచ్చు దాన్ని? 10^3 ఇంటూ 10^6 పాస్కల్ రాసుకోవచ్చా లేదా? అగైన్ 10^6 అంటే 1 MPa కదా. సో 10^3 ఇంటూ 1 మెగాపాస్కల్. 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. కాబట్టి 1 గిగాపాస్కల్ అంటే 10^3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 10^3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. సో ఇవన్నిటిని నేను మీకు కంక్లూడ్ చేసి ఒక ఇంపార్టెంట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే మనము చూడండి, అది కూడా రాస్తాను చూడండి. సో నేను రాసే ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్. 2 పాయింట్స్ రాస్తాను. సెకండ్ పాయింట్ అనుకోండి, థర్డ్ పాయింట్ రాస్తున్నా చూడండి. ఫస్ట్ స్ట్రెస్ సిగ్మాని మనం దేంట్లో నోటేట్ చేస్తామంటే జనరల్గా లోడ్ బై ఏరియా. సో దీనికి ఫాలో అయ్యే యూనిట్ వచ్చేసి మనం జనరల్ నోటేషన్ వచ్చి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. అయితే మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్లో పాస్కల్స్లో ఇస్తారు. ఇప్పుడు పాస్కల్కి రిలేషన్ ఏంటంటే 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదే 1 మెగా పాస్కల్ అనుకోండి 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 1 మెగా పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. డెరివేషన్ ఎట్లా వస్తుందో కూడా చెప్పాను ఇక్కడ కూడా చెప్పాను. 1 గిగాపాస్కల్ అంటే 10^3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 10^3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 మెగాపాస్కల్ ఎట్లా రాసుకోవచ్చు? 10^3 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. మీటర్లో అయితే 10^3 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎంఎంలో మాత్రం 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఎంఎంలో 1 గిగాపాస్కల్ అంటే 1000 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. 10^3 న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, ఇది స్ట్రెస్ దాని యొక్క యూనిట్స్ అన్నమాట. తర్వాత స్ట్రెయిన్ అంటే ఏంటి? మనకి తెలిసింది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అనమాట. సో దీనికి యూనిట్స్ ఏమంటారు? సో దీని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ డెఫినేషన్ చెప్తాను చూడండి. వెన్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ it undergoes some deformation. This deformation per unit length is known as unit strain or simply strain. Mathematically E is equal to delta L by L. Mathematically E is equal to delta L by L. E is equal to delta L by L. Mathematically E is equal to delta L by L. Delta L అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ బాడీ. L అంటే ఏంటి? ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద బాడీ. స్ట్రెయిన్ అంటే ఏంటి? రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సింపుల్ డెఫినేషన్ అండి. దీనికి యూనిట్స్ ఏముండదు. ఎందుకు? చేంజ్ ఇన్ లెంత్ అన్నా సెంటీమీటర్ వస్తుంది, ఒరిజినల్ లెంత్ అన్నా సెంటీమీటర్ వస్తుంది. రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. ఓకే, తర్వాత ఇది చూడండి. టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. ఏం లేదండి, మనకి స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఆ ఫోర్స్ టెన్సైల్ ఫోర్స్ అయితే దానివల్ల వచ్చే స్ట్రెస్ టెన్సైల్ స్ట్రెస్, దానివల్ల వచ్చే స్ట్రెయిన్ టెన్సైల్ స్ట్రెయిన్. ఫోర్స్ షియర్ ఫోర్స్ అనుకోండి, దానివల్ల వచ్చే ఫోర్స్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్, దానివల్ల వచ్చే స్ట్రెయిన్ షియర్ స్ట్రెయిన్. సింపుల్ డెఫినేషన్ అంతే చూడండి. టెన్సైల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్. వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్సియల్ పుల్స్. అంటే బాడీ ఇలా ఉందనుకోండి, ఇలా రెండు పక్కల మనం లాగుతున్నాం అంటే టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దీనివల్ల వచ్చే స్ట్రెస్ని ఏమంటామంటే మనం టెన్సైల్ స్ట్రెస్ అంటాం. అదే కంప్రెసివ్ స్ట్రెస్ అనుకోండి. ఇక్కడ చూడండి, కంప్రెసివ్ స్ట్రెస్ అంటే బాడీని మనం కంప్రెస్ చేస్తున్నాం అంటే రెండు యాక్టింగ్ టు ది సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఇది లోపలికి ఇది లోపలికి ఉంది. సో దీన్ని ఏమంటాం మనం? కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. దీనివల్ల వచ్చే స్ట్రెస్ని ఏమంటాం? కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం. ఇది చూడు, when a body is subjected to two equal and opposite axial pulls, as a result of which the body tends to extend its length. అంతే కదా, లాగినప్పుడు లెంత్ పెరుగుతుంది కదా. సో దాన్ని ఏమంటామంటే మనం
ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఈజ్ నోన్ యాజ్ టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. అదే సేమ్ డెఫినేషను ఫోర్సు ఇలా పుల్లింగ్ ఫోర్స్ కాకుండా పుషింగ్ ఫోర్స్ లోపలికి ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటాం. వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్సియల్ పుషెస్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ద బాడీ టెన్స్ టు డిక్రీజ్ ఇట్స్ లెంత్, ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఈజ్ నోన్ యాజ్ compressive stress and compressive strain. Compressive stress and compressive strain. ఓకే, తర్వాత యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇది చాలా సింపుల్ డెఫినేషన్, లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, మనకి రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్. హూక్స్ లా చెప్పిన ప్రకారం అన్నమాట. హూక్స్ లా స్టేట్స్ దట్ వెన్ ఏ మెటీరియల్ ఇస్ లోడెడ్ విత్ ఎలాస్టిక్ లిమిట్ ద స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే చూడండి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఆ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం కాన్స్టెంట్ పెట్టుకోవాలి కదా, సో దాన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఈ కేసులో అది యంగ్స్ మాడ్యులస్. సో క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్, స్ట్రెస్ బై స్ట్రెయిన్. చూడండి, సో మనకి క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు రాసాను చూడండి, ఇంపార్టెంట్ అది. ఐ థింక్ ఫిఫ్త్ కాన్సెప్ట్ ఇది, ఫిఫ్త్ ఫార్ములా. సో యంగ్స్ మాడ్యులస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే నాకు లోడ్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే నాకు డెల్టా ఎల్ బై ఎల్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు, సారీ యా, సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు, ఈ ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ. ఈ డెల్టా ఎల్ బై ఎల్ పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ఎల్ బై డెల్టా ఎల్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. సో ఇది ఈ ఫార్ములా. లేదా డెల్టా ఎల్ కనుక్కోవడం, డెల్టా ఎల్ ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది, మల్టిప్లై. అప్పుడు డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ, పిఎల్ బై ఏఈ, పిఎల్ బై ఏఈ. సో ఇట్లా ఈ విధంగా మనం డెల్టా ఎల్ కూడా ఫార్ములా మనము డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్ట్రెయిన్ నుంచి వస్తుంది, స్ట్రెయిన్ నుంచి హూక్స్ లా నుంచి వస్తుంది అనమాట. ఓకే, అండ్ హూక్స్ లా ఇస్ ఓన్లీ వ్యాలిడ్ అండర్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వరకే మనకి హూక్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. రైట్, చూసుకున్నట్టయితే సెకండ్ పేజ్లో చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఫాలో అవుతున్నది గుప్తా ఆర్ఎస్ కుర్మియన్ గుప్తా సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బుక్ బై ఆర్ఎస్ కుర్మియన్ గుప్తా. సో దీంట్లో ఏంటంటే మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ కొన్ని ఒక టాపిక్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక టాపిక్గా ఉంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టాపిక్లో ఏంటంటే ఫస్ట్ మనకి సినాప్సిస్ ఒక 10 పేజెస్ ఉంది, తర్వాత అన్నీ కూడా బిట్స్ ఉన్నాయి. సో ఈ బిట్స్ టోటల్గా వచ్చేసి మనకి 400 to 500 బిట్స్ దాకా ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేశారంటే అండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఒక 400 ఉన్నాయి, ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక 400 ఉన్నాయి. సో ఈ 800 బిట్లు మీకు అర్థం కాకపోయినా అర్థమైనా, నేను ఇలా చెప్తున్నా అనేసి మీరు ఏమనుకోవద్దండి, మీకు అర్థం కాకపోయినా అర్థమైనా ఆ 800 బిట్లు దగ్గర మీరు నేర్చుకునేశారు అంటే ఖచ్చితంగా ఈ జాబ్ మీకు వచ్చేస్తుంది. ఏఈలో పేపర్లో ఖచ్చితంగా 150, 130 ప్లస్ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే, నౌ తర్వాత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్. సో ఇందాకేం చూస్తాం మనము, టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. అంటే మనకి ఫోర్స్ అనేది టెన్సైల్ ఫోర్స్ అయితే దానివల్ల వచ్చేది మనకి టెన్సైల్ స్ట్రెస్. ఇక్కడ ఫోర్స్ అనేది షియర్ ఫోర్స్ అయితే దానివల్ల షియర్ స్ట్రెస్ అనమాట. చూడండి, వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ అక్రాస్ ద రెసిస్టింగ్ సెక్షన్. ఇది పాయింట్ ఇంపార్టెంట్. అంటే మనకి బాడీ ఇలా ఉందనుకోండి, బాడీ మనకి ఇలా ఉంది, లైక్ ఒక బ్లాక్ అనుకుందాం, ఇలా. సారీ, ఇది బై డిఫాల్ట్ ఏంటంటే ఏదో ఒక షేప్ మార్క్ తీసుకునేస్తాను. ఓకే, ఎనీవే, సో ఇలా బ్లాక్ ఉంది అనుకుందాం. ఓకే, ఈ బ్లాక్కి ఇలా అప్లై చేశాను అనుకున్నాను లోడ్, అదేమవుతుంది నాకు పర్పెండిక్యులర్ లోడ్ అవుతుంది, లేకపోతే లాంగిట్యూడినల్ యాక్సిస్ పైన లోడ్ అనమాట. అలా కాకుండా ఇలా అప్లై చేశాను లోడ్, అంటే నా లోడ్ లైక్ ఇలా ఈ సర్ఫేస్ ఉంది కదా, ఈ సర్ఫేస్కి టాంజెన్షియల్గా అంటే ఈ సర్ఫేస్కి ప్యారల్గా లోడ్ అప్లై చేసుకోండి. లైక్ బుక్ ఉందండి, ఇంకా బాగా చెప్తాను నేను, బుక్ ఇప్పుడు నా చెయ్యితో ఇక్కడ ఇలా తోసారనుకోండి, ఎలా తోస్తాం మనము, అలాంగ్ ది స్పేస్ తోస్తామా లేదా, ఇట్లా తోస్తామా లేదా, అంటే సర్ఫేస్కి ప్యారలల్గా మనం అప్లై చేస్తామనుకోండి, దాన్ని మనం షియర్ ఫోర్స్ అంటాం. ఇలా అప్లై చేయడం కాదు, పైనుంచి ఇలా అప్లై చేయడం కాదు, ఇలా పేపర్ని ఇంకో పేపర్తో తగులుకుంటూ తోస్తాం కదా, దాన్ని ఏమంటామంటే మనము షియర్ ఫోర్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్.
when a body is subjected to two equal and opposite forces acting tangentially across the resisting section. ఓకేనా, ఈ టాంజెన్షియల్ అనే పదమే మనము ఒకసారి ప్యారలల్ టు ది ఫోర్స్ అని కూడా అప్లై చేయొచ్చు, ప్యారలల్ టు ది సర్ఫేస్, ప్యారలల్ టు సర్ఫేస్ అని కూడా అనొచ్చు. ఓకే, when a body is subjected to two equal and opposite forces acting tangentially or parallel to surface, those type of force are known as మనం ఏమనొచ్చు అంటే మనం షియర్ ఫోర్స్ అనొచ్చు అనమాట. దానివల్ల ఇండ్యూస్ అయ్యే ద కరస్పాండింగ్ స్ట్రెస్ని ఏమంటామంటే మనం షియర్ స్ట్రెస్ అంటాం. చూడండి, ద కరస్పాండింగ్ స్ట్రెస్ స్ట్రెయిన్ ఈస్ నోన్ as షియర్ స్ట్రెయిన్ అండ్ ద స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఈస్ కాల్డ్ షియర్ స్ట్రెస్ అనమాట. ఇక్కడ మనకి స్ట్రెయిన్ అనేది మనకి లెంత్లో ఉండదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఇప్పుడు ఒక బాడీ ఇలా ఉందండి, మీకు ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి, యాంగిల్స్లో వస్తుంది ఇక్కడ మనకి స్ట్రెయిన్ అనేది. చూడండి, షియర్ స్ట్రెయిన్ అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ బై ది యాంగులర్ డిఫార్మేషన్. ఇప్పుడు మామూలు బాడీ ఉందనుకోండి, సో ఇలా నేను ఎలాంగేట్ చేశాను అనుకోండి, ఇది ఇనిషియల్గా 10 ఉందనుకోండి, ఏమవుతుంది నాకు 11 అవుతుంది. ఇప్పుడు ఇది నాకు మామూలు పుల్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్, దీనివల్ల వచ్చి టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. అలా కాకుండా నాకు బాడీ ఇలా ఉంది, ఒరిజినల్గా బాడీ నాకు ఇలా ఉంది. సో దీన్ని నేను ఇలా తోస్తున్నాను అనమాట. అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా, బాడీ అంటే మనకి ఒక కాంబినేషన్ ఆఫ్ సర్ఫేసెస్ కదా. సో ఈ సర్ఫేస్ పైన నేను పుష్ చేస్తున్నా, అంటే నేను ఏం చేస్తున్నా అంటే ఆ పైన ఉండే పేపర్ని పుష్ చేస్తున్నా. అప్పుడు నాకు ఆ పేపర్ మాత్రం ఏమవుద్ది, ఈ పేపర్ మాత్రం ఏమవుద్ది, పైన ఉండే పేపర్ మాత్రం, సారీ 9 సెకండ్. సో ఇలా ఉందనుకుందాం ర్యాండమ్గా. ఇది ఏంటంటే మనకి వైట్ బోర్డు బై డిఫాల్ట్ షేప్ డిటెక్ట్ చేస్తుంది. సో ఇలా ఇప్పుడు ఈ పేపర్ మాత్రం నాకు ఏమవుద్ది, ఇలా డీవియేట్ అవుతుంది కదా పేపర్, ఫ్రంట్ పేపర్ని ఇలా తోస్తాం కదా. అప్పుడు నాకు షియర్ స్ట్రెయిన్ అనేది లెంత్లో కాదు యాంగిల్లో వస్తుంది అనమాట. యాంగులర్ డిఫార్మేషన్ అది చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ మెజర్డ్ బై ది యాంగులర్ డిఫార్మేషన్ అకాంపెనింగ్ ది షియర్ స్ట్రెస్. ఓకే, మనకి కంప్రెషన్ అయినా కానీ టెన్షన్ అయినా కానీ డిఫార్మేషన్ అంటే డెల్టా ఎల్ అనేది మనకి లెంత్లో ఉంటుంది, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల మిల్లీమీటర్లో కానీ ఎలానే ఉంటుంది. బట్ షియర్ స్ట్రెయిన్ అనేది యాంగులర్లో ఉంటుంది, యాంగిల్లో మెజర్ చేస్తాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ యాంగులర్ డిఫార్మేషన్. ఎందుకు కూడా మనకు తెలుసు, మనకి ఒక సర్ఫేస్కి ఇంకో సర్ఫేస్కి ఎంత యాంగిల్ డీవియేట్ అవుతుందో ఆ విధంగా మెజర్ చేస్తాం మనం షియర్ స్ట్రెయిన్ అనేది. ఓకే, తర్వాత సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం, మనకి స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఏంటి అది, లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్ అంటే. అట్లా షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అంటే మనం ఏమంటామంటే మనము rigidity modulus, which is denoted by symbol C or N or G. Shear modulus or modulus of rigidity has been found experimentally within elastic limit. The shear stress is directly proportional to shear strain, same definition. So yeah, C or G. So నేనైతే G అని గుర్తుపెట్టుకోమంటున్నాను. So G is equal to shear stress by shear strain. సో మిగతా అవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాము. స్ట్రెస్ ఇన్ బార్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్ అంటే మనకి WL²/2E వస్తుంది, లేదా WL/2AE అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రెండు ఒకటే, అంటే మనకి టోటల్ వెయిట్ సింగిల్ పాయింట్లో అయితే W అనుకుందామండి. అదే యూనిట్లో అయితే ఎట్లా రాసుకోవచ్చు, దాన్ని మనము W/L రాసుకోవచ్చు. పాయింట్లో అయితే ఇది ఫార్ములా WL. ఈ Wను అగైన్ మనం WLతో రీప్లేస్ చేసామనుకోండి, WL²/A పోతుంది, 2E వస్తుంది. కానీ అంటే యూనిట్ వెయిట్ కదా, సో ఏరియా చిన్నదైతే ఆ విధమైన ఫార్ములా వేసుకోవాలి. సో WL²/2E. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే గామా ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి, గామా యూనిట్ వెయిట్ బై వాల్యూమ్. సో ఇది కూడా ఇంపార్టెంట్. సో ఇక్కడ గామా అనే కేసు కూడా వాడతాడనమాట. సో WL²/6E ఇది వచ్చేసి దేనికి, ఇది కోనికల్ బార్కి డెల్టా ఎల్ అనేది WL²/6. మీరు ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకున్నట్లే. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఖచ్చితంగా మీకు ఒక వెరీ ప్రిసైజ్గా ఒక 2 బిట్స్ అయితే మీకు చెప్తున్నాను. చూడండి, స్ట్రెస్ ఇన్ బార్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్ వల్ల వచ్చే స్ట్రెస్ ఉంది కదా, అంటే మనకి ఫ్రీలీ హ్యాంగింగ్ ఉంటుంది. సెల్ఫ్ వెయిట్ వల్ల కూడా దానికి లోడ్ అప్లై అవుతుంది కదా కిందన. సో అప్పుడు మనకి టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ యూనిఫామ్ బార్ అంటే బార్ ఇలా ఉందనుకోండి, రెక్టాంగులర్ షేప్లో యూనిఫామ్ బార్, దానికి ఎక్స్టెన్షన్ వచ్చేసి WL²/2E, వేర్ W అంటే గామా అని. చూడండి, వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ W అనేది ఏంటంటే గామా.
ఎందుకంటే కొన్ని బుక్స్లో మనకి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు గామా ఎల్ స్క్వేర్ బై 2E అని కూడా రాస్తారు. వేర్ గామా అంటే వెయిట్ బై వాల్యూమ్ ఆర్ దాన్నే యూనిట్ వెయిట్ అంటాం. గామా అని కానీ లేకపోతే స్మాల్ డబ్ల్యూ అని ఏమంటాం మనం, యూనిట్ వెయిట్ అంటాం. ఓకేనా ఇది. సో గామా ఎల్ స్క్వేర్ బై 2E ఇది యూనిఫామ్ బార్కి. అదే ఒకవేళ ఒక కోనికల్ బార్ ఫ్రీలీ హ్యాంగ్ అవుతుంది డ్యూ టు ఇట్స్ సెల్ఫ్ వెయిట్, సో దానికి వచ్చేసి గామా ఎల్ స్క్వేర్ బై 6E, గామా ఎల్ స్క్వేర్ బై 6E. ఇదేమో గామా ఎల్ స్క్వేర్ బై 2E, ఇదేమో గామా ఎల్ స్క్వేర్ బై 6E. ఇదండి. తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకే బార్ కాకుండా డిఫరెంట్, అంటే మనకి బార్ ఒకటే బట్ డిఫరెంట్ లెన్స్కి డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఏరియాస్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. స్ట్రెస్సెస్ ఇన్ బార్స్ ఆఫ్ వేరియింగ్ సెక్షన్స్. అయితే టోటల్ డిఫార్మేషన్ ఏమవుతుందంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ టోటల్ ఎంటైర్ బార్కి డిఫార్మేషన్ ఏమవుతుందంటే ఈ లెంత్, ఈ పోర్షన్లో వచ్చే డిఫార్మేషన్, ఈ పోర్షన్లో వచ్చే డిఫార్మేషన్, ఈ పోర్షన్లో వచ్చే డిఫార్మేషన్. అయితే ఇందాకే మనం డిఫార్మేషన్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ అనే ఫార్ములా ఇందాకే చూసాం మనం. చూడండి ఇందాకే మీకోసం నేను డిరైవ్ కూడా చేసి పెట్టాను. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. సో అంటే మనకు లోడ్ ఇచ్చేస్తాడు, లెంత్ ఇచ్చేస్తాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తెలిసిపోద్ది, ఈ వాల్యూ స్టాండర్డ్ వాల్యూ కాబట్టి అది కూడా తెలిసిపోద్ది. సో 4 ఇచ్చినప్పుడు మనము చేంజ్ ఇన్ లెంత్, డిఫార్మేషన్ చేంజ్ ఇన్ లెంత్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడతాం. ఓకే రైట్. సో అప్పుడు టోటల్ చూడండి వేరియింగ్ బార్స్లో టోటల్ డిఫార్మేషన్ ఎంత అవుతుందంటే డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. స్ట్రెస్సెస్ ఇన్ బార్స్ ఆఫ్ వేరియింగ్ సెక్షన్స్ delta L is equal to delta L1 plus delta L2 plus delta L3. So PL1 by A1E, PL2 by A2E, PL3 by A3E. ఎందుకు లోడ్ సేమే కాబట్టి P మారదు, P1 P2 P3 రాదు, P అనేది సేమ్, కింద మెటీరియల్ సేమ్ కాబట్టి ఈ సేమ్. ఒకవేళ అది కూడా మారితే అది కూడా E1 E2 E3 వేసుకునేస్తాం అంతే, చాలా ఈజీ. అంటే ఒక సింగిల్ బార్ మల్టిపుల్ క్రాస్ సెక్షన్స్ ఉన్నప్పుడు టోటల్ డిఫార్మేషన్ ఏమవుతుందంటే డెల్టా L1 ప్లస్ డెల్టా L2 ప్లస్ డెల్టా L3. తర్వాత ఇదే మనకి ట్యాపరింగ్ సెక్షన్ అయితే మనకి ఒక పక్క డయామీటర్ ఎక్కువ, ఇంకో పక్క డయామీటర్ తక్కువ అయితే ఇది ఫార్ములా. చూడండి సేమ్ ఫార్ములానే అండి. నేను దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ట్రిక్ కూడా చెప్పాను. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు మనకి పిఎల్ బై ఏఈ కదా. జనరల్గా ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే మనకి π/4 d² కదా. ఇక్కడ డయామీటర్స్ ఇదేగా ఫార్ములా వాడతాం, కానీ ఇక్కడ సింగిల్ డయామీటర్ ఇది ట్యాపరింగ్ సెక్షన్ కాబట్టి d² వేయకూడదు, నేరుగా d1 d2 వేస్తాం అంతే, ఇంకేం లేదండి. π/4 d1 d2 అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై π/4 d1 d2e. సో ఈ 4 పైకి వెళ్తుంది అంతే. ఓకే ఇట్లా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆ 4 యాక్చువల్గా ఇట్లా వచ్చింది π/4, అది ఇలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇది ట్యాపరింగ్ సెక్షన్కి చేంజ్ ఇన్ లెంత్ అనమాట. తర్వాత సో ఇది కూడా మనం చూసుకున్నాం. కాంపోజిట్ బార్స్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ కాకుండా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో తయారైందని ఒక బార్. సో వుడ్, స్టీలు, కాంక్రీట్ స్టీలు, లైక్ బ్రాస్ స్టీలు, బ్రాస్ వుడ్, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ కలిపి మనకి బార్ తయారు చేశారు అనుకోండి. దాంట్లో ఈచ్ మెటీరియల్లో ఎంత స్ట్రెస్ అంటే ఇది ఫార్ములా. సో నేను మీకు చెప్పాను, కిందేమో టోటల్ ఏరియా వేస్తాం, పైన దేని కావాలో దాన్ని చేసుకుంటాం. సో P1 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ A1E1 బై A1E1 ప్లస్ A2E2. ఎందుకు మనకి ఫస్ట్ మెటీరియల్లో కావాలంటే P1 లోడ్ షేర్ బై బార్ P1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ P ఇంటూ ఏం లేదండి చెప్పాం కదా, ఇప్పుడు టోటల్ ఒక 20 kg మోస్తున్నా అండి. ఈ పక్క ఏమో సన్నగా ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ పక్క ఏమో లావుగా ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు. వీడు ఎంత మోస్తున్నాడంటే వీడి వెయిట్ 10 బై టోటల్ లోడ్ అనుకుందాం. టోటల్ లోడ్ ఇంటూ వీడి వెయిట్ 10 బై టోటల్ వెయిట్, ఇద్దరు వెయిట్ ఎంత 30. వీడెంత మోస్తున్నాడు అంటే టోటల్ లోడ్ ఇంటూ వీడి వెయిట్ ఒక 50 అనుకుందాం, లేకపోతే 20 అనుకుందాం, బై టోటల్ వెయిట్ ఎంత 30. అట్లా చాలా సింపుల్ అండి. లోడ్ షేర్డ్ బై బార్ 1 అంటే P1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ P ఇంటూ A1E1 అంటే దాని యొక్క ఏరియా, దేనితో కనుక్కోవాలి దాని యొక్క ఏరియా బై టోటల్ ఏరియా.
లోడ్ షేర్ బై 2 అంటే పీ టోటల్ లోడ్ ఇంటూ సెకండ్ ఏరియా బై టోటల్ ఏరియా అట్లా. ఓకే, సో తర్వాత మోడ్యులర్ రేషియో కూడా తెలుసుకున్నాం. మోడ్యులర్ రేషియో అంటే ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బాడీ 1 బై యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బాడీ 2, అది మోడ్యులర్ రేషియో. చూడండి ఇక్కడే ఉంటుంది మనకి E1/E2, ద రేషియో E1/E2 ఈస్ నోన్ యాజ్ మోడ్యులర్ రేషియో ఆఫ్ 2 మెటీరియల్స్. ఓకేనండి. తర్వాత ఈ స్ట్రెస్సెస్ డ్యూ టు టెంపరేచర్ ఇవన్నీ కూడా మనము కంపల్సరీ ఫార్ములాస్ అయితే బై హార్ట్ చేసుకోవాలి చెప్పున్నాను. ఈ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా డి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, డ్యూ టు టెంపరేచర్. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. ఒకవేళ మనకి ఎంత ఈల్డ్, సో ఇది మనకి ఫార్ములా ప్రకారం చూడండి, ఫార్ములా ప్రకారం మనకి ఇది మనకి డెల్టా ఎల్, అక్కడ ఒరిజినల్ డెల్టా ఉందనుకోండి. సో ఎంత డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా, ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా అంటే ఫార్ములా ప్రకారం వచ్చి మనకి ఎక్స్పాన్షన్ 10 జరగాలండి. ఒరిజినల్గా అక్కడ సైడ్ దగ్గర మనకి 8 జరిగింది. ఆ డిఫరెన్స్ ఎంత 10 - 8 కదా. అట్లా చూడండి, ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చదువుతాను. Whenever there is, I'm sorry, yeah, whenever there is some increase or decrease in the temperature of the body, it causes the body to expand or contract. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనకి స్టీల్ బాడీ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరేచర్ తగ్గట్టు మనకి అవి డిఫార్మేషన్ అవుతాయి, సాగుతాయి, ఒక్కోసారి కాంట్రాక్ట్ కూడా అవుతాయి అన్నమాట. ఎందుకంటే స్టీల్ అనేది కంపల్సరీ ఇది టెంపరేచర్ రెసిస్టెంట్ కాదు, టెంపరేచర్ బట్టి మారిపోద్ది. అది కూడా హీట్ ఎక్కువైతే ఏమవుద్ది, మాటకి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. యా, చూడండి అది చెప్తున్నాడు. ఏ లిటిల్ కన్సిడరేషన్ విల్ షో దట్ ఇన్ ద బాడీ ఈస్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ ఫ్రీలీ విత్ ద రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్. నో స్ట్రెస్సెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ, బట్ ఇఫ్ ది డిఫార్మేషన్ ఆఫ్ ద బాడీ ఈస్ ప్రివెంటెడ్ సమ్ స్ట్రెస్సెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది లాస్ట్ టైం కూడా అడిగాడు ఈ బిట్టు. ఏం లేదండి, ఇప్పుడు ఒక 10 mm ఉండే ఒక బాడీ ఉందండి, 10 mm లెంత్ ఉండే ఒక స్టీల్ రాడ్ ఉంది. అయితే డ్యూ టు సమ్మర్ వల్ల ఇదేమవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుందండి. ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది, 12 అవుతుందండి ఎక్స్పాన్షన్. ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది, 12 అవుతుంది. సో 12 అంటే నేను ఇక్కడ ఒక 1 cm గ్యాప్, ఇక్కడ ఒక 1 cm గ్యాప్ ఇచ్చేసాను అనుకోండి, అసలు దీని స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్ కావు. ఎందుకు, హ్యాపీగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఈ 12 కాస్త ఈ 10 కాస్త నాకు ఏమవుతుంది, నాకు టోటల్గా 12గా ఎక్స్పాండ్ అవుతుందండి. 10 mm ఒరిజినల్గా నాకు 10 mm ఉందండి ఇది. సో నేను ఏమవుతుంది, డ్యూ టు టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ బాడీ 2 mm పెరుగుతుంది కాబట్టి నేను ఆ పక్క 1 mm ఈ పక్క 1 mm గ్యాప్ వదిలేసాను కాబట్టి నాకు 12 mm అయిందనమాట. ఇప్పుడు 12 mm నాకు గ్యాప్ వదిలేసాను కాబట్టి హ్యాపీగా పెరిగింది. అప్పుడు దీనిలో స్ట్రెస్సే ప్రొడ్యూస్ కాదు. ఎప్పుడైతే మనం ఈ 10 mm పక్కన ఇక్కడ ఫిక్స్ చేసాం, ఇక్కడ ఫిక్స్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది బై డిఫాల్ట్ దాని యొక్క ఓన్ నేచర్ వల్ల, అంటే అది ఏమో స్టీల్ బాడీ కాబట్టి ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ ఇది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, దానిలో స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది కదా. సో దాన్ని టెంపరేచర్ స్ట్రెస్ అంటాం. చూడండి బాగా క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఏ లిటిల్ కన్సిడరేషన్ విల్ షో దట్ ఇన్ ద బాడీ if the body is allowed to expand or contract freely with the rise or fall of temperature, no stresses are induced in the body. But if the deformation of the body is prevented, eppudi then prevent chestamo manamu, then stresses are induced in the body. Such stresses are called thermal stresses or temperature stresses, and the corresponding strains are called thermal strains or temperature strains. Thermal strains or temperature strains. ఎంత ఉంటుంది స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. సో అది, సో ఇది అదే మనం ఫిక్స్ చేస్తాం కదా, ఫిక్స్ చేసినప్పుడు కొంచెం పెరుగుతుంది చూడండి. ఇఫ్ ది ఎండ్స్ ఆఫ్ బార్ ఆర్ ఫిక్స్డ్ టు రిజిడ్ సపోర్ట్ సో దట్ ఇట్స్ ఎక్స్పాన్షన్ ఇస్ ప్రివెంటెడ్, దెన్ కంప్రెసివ్ థర్మల్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఇన్ ద బార్ ఈజ్ ఇదనమాట. అంటే మనం ఫిక్స్ చేసినా కూడా కొంత ఎక్స్పాండ్ అవుతుంది కదా. సో అది వచ్చేసి ఇది స్ట్రెయిన్. మనకి స్ట్రెయిన్ అంటే ఏంటి, డెల్టా ఎల్ బై ఎల్. అప్పుడు డెల్టా ఎల్ ఏమవుతుంది నాకు, ఈ ఇంటూ ఎల్. సో ఈ వచ్చేసి డెల్టా ఎల్ బై ఎల్ కదా. సో ఈ ఏమవుతుంది నాకు, డెల్టా ఎల్ వచ్చేసి ఎల్ ఆల్ఫా టీ బై ఎల్. సో ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే ఈ ఏమవుతుంది నాకు ఆల్ఫా టీ ఇంటూ ఈ, ఆల్ఫా టీ ఇంటూ ఈ. ఎందుకు మన స్ట్రెయిన్ కదా, ఆల్ఫా టీ.
డెల్టా ఎల్ ఈజ్ కూడా ఆల్ఫా టీ కరెక్ట్ లే. థర్మల్ స్ట్రెచ్ వచ్చేసి ఆల్ఫా టీ ఇంటూ ఈ. ఓకే, ఇది స్ట్రెయిన్, ఇది స్ట్రెస్, స్ట్రెయిన్, ఇది స్ట్రెస్. ఒక సెకండ్ నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. మనకి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ అండి. అప్పుడు స్ట్రెయిన్ ఏమవుతుంది నాకు డెల్టా ఎల్ బై ఎల్ కదా. సో డెల్టా ఎల్ అంటే ఎల్ ఆల్ఫా టీ కదా, బై ఎల్ కదా. సో క్యాన్సిల్ అయితే ఆల్ఫా టీ కదా. సో ఇది స్ట్రెయిన్. స్ట్రెస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి నేను, మనకు తెలుసు యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాబట్టి అప్పుడు స్ట్రెస్ ఏమవుతుంది నాకు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. సో యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ అంటే వచ్చింది నాకు పైన ఆల్ఫా టీ. సో దాన్నే టెంపరేచర్ స్ట్రెస్ అంటాం, ఆల్ఫా టీఈ. ఆల్ఫా టీ దోని ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. ఈ అంటే ఆల్ఫా టీ. ఈ మూడు ఇంపార్టెంట్ థర్మల్ స్ట్రెస్ సంబంధించినవి ఈ మూడు. ఓకే చూడండి, అది ఇక్కడ ఇచ్చారు క్లియర్గా. ఇప్పుడు చూసుకోండి, కంపారిజన్ చేసుకోండి. సో డెల్టా ఎల్ అంటే ఎల్ ఆల్ఫా టీ, తర్వాత స్ట్రెయిన్ అంటే ఆల్ఫా టీ, తర్వాత ఇది టెంపరేచర్ స్ట్రెస్ ఆల్ఫా టీఈ, కానీ ఆల్ఫా టీఈ. అయితే ఒకవేళ ఎక్స్పాన్షన్ జరిగింది అనుకోండి, ఆ ఎక్స్పాన్షన్ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. చూడండి నోట్ ఇప్పుడు ఒకవేళ ఇది సపోర్ట్స్ ఈల్డ్ బై అన్ అమౌంట్ అంటే మనం సపోర్ట్ చేసామండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఒరిజినల్గా 10 ఉంది, దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, అయినా కూడా కొంచెం జరిగాయి అనుకోండి. ఓవరాల్గా దీని ఒక ఎక్స్పాన్షన్ 12 జరుగుతుంది. ఇప్పుడు సపోర్ట్స్ వల్ల మనం తగ్గించేస్తాం, పూర్తిగా అది రిస్ట్రిక్ట్ చేయలేం మనం. ఎందుకు, స్టీల్ తట్టుకొని కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అది కాస్త మనకి 11 జరిగింది అనుకోండి ఎక్స్పాన్షన్, అది కాస్త మనకి 11 జరిగింది అనుకోండి. అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది, 12 జరగాల్సింది 11 జరిగింది, డిఫరెన్స్ వచ్చేసి 1. సో దీన్ని మనము డెల్టా ఎల్ అంటాం. చూడండి యాక్చువల్ చూడండి, ఇఫ్ ది సపోర్ట్స్ ఈల్డ్ బై అన్ అమౌంట్ ఈక్వల్ టు డెల్టా అంటే 1. ఇది ఎందుకు 10 కాస్త 11 అయిందనమాట, అంటే ఇది డెల్టా. ఒరిజినల్ కావాల్సింది ఎంత 2 కదా, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 అవ్వాలి, అంటే 2 డెల్టా ఎల్. దెన్ యాక్చువల్ ఎక్స్పాన్షన్ ఎంత జరుగుతుంది మనకి, ఒకటే జరుగుతుంది అక్కడ. 10 కాస్త 12 అవ్వాల్సింది 11 అయింది, అంటే ఎంత జరుగుతుంది మనకి ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా, ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ ఎక్స్పాన్షన్ అంటే ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా. సో తర్వాత సో ట్యాపరింగ్ సెక్షన్కి అయితే d1/d2 ఆల్ఫా టీ. మనకి మామూలుగా ఏంటంటే సిగ్మా థర్మల్ స్ట్రెస్ టెంపరేచర్ స్ట్రెస్ ఫార్ములా అయింది మనకి ఆల్ఫా టీ ఇంటూ ఈ వచ్చింది కదా పైన, ఇదే కదా వచ్చింది మనకి ఆల్ఫా టీ ఇంటూ ఈ పైన వచ్చింది కదా. అది మామూలు సెక్షన్కి, యూనిఫామ్ సెక్షన్కి. అదే ట్యాపరింగ్ సెక్షన్కి అనుకోండి ఇంటూ d1/d2 ఇంటూ d1/d2 అంటే d1/d2 ప్రతిసారి d1/d2 కాదు, ఏదైతే పెద్దది ఉంటుందో ఆ డయామీటర్ బై చిన్న డయామీటర్ అనమాట. ఓకే, వెల్కమ్ టు ట్యూటర్ ఛానల్. ఇవాళ అయితే మనము సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఎందుకంటే ఇది మన ఏపీఎస్సి ఏఈ సిలబస్లో మనము కవర్ చేయబోతున్నాం కాబట్టి, సో ఆ వీడియో సిరీస్లో భాగంగా ఇవాళ అయితే మనం దీని గురించి తెలుసుకోబోతున్నాం. సో సెంట్రాయిడ్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, సో దీనిపైన ఎన్ని బిట్స్ అయితే వస్తాయి. ఇంకొక అడ్వాంటేజ్ ఈ టాపిక్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే, సో ఇది నాట్ ఓన్లీ స్ట్రెంత్ ఆఫ్ మెటల్సే కాదు, ఫ్లూయిడ్ మెకానిక్స్లో కూడా మళ్ళీ మనకి ఈ బిట్స్ రావడం జరుగుతాయి. అంతేకాకుండా ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా సెంట్రాయిడ్ అనేది మనకి ఇంటర్ రిలేటెడ్ టాపిక్. అంటే ఇది ఒక ఎవ్రీ చాప్టర్ లైక్ ప్రతి యూనిట్లోనూ దీని గురించి అయితే రావడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన థియరీ ఆఫ్ బెండింగ్ చూసుకుంటే అక్కడ స్ట్రెసెస్ కనుక్కోవాలి, లైక్ అక్కడ ప్రతి ప్రాబ్లము మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పైన డిపెండ్ అయ్యి ఉంటుంది, సెక్షన్ మాడ్యులస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, రైట్. సో కాబట్టి దీని గురించి అయితే మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అండ్ బేసిక్ చాలా ఈజీగా ఉంటుంది ఈ వీడియో. సెంట్రాయిడ్ అంటే ఏంటి, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఏంటి, అండ్ డిఫరెంట్ సెక్షన్స్కి సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వాల్యూస్ ఎలా ఉంటాయి, సో అన్నది మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం, రైట్. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. ఫస్ట్ సెంట్రాయిడ్ గురించి తెలుసుకుందాం. సెంట్రాయిడ్ అంటే జామెట్రికల్ సెంటర్, అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే వేర్ ద హోల్ మాస్ ఇస్ assumed to be acted upon. Right, చూడండి ఇక్కడ centroid is referred to the geometrical center of the body, whereas center of gravity is the point where the total weight of the body is acting upon. Okay, సో జనరల్గా ఏంటంటే మనకి ఒక 2-dimensional ఫిగర్ అనుకోండి, లైక్ ఒక ప్లేన్ ఫిగర్ అనుకోండి. సో మనకి దానికి సెంటర్ కనుక్కోవడం అనేది సెంట్రాయిడ్ అనమాట.
అలా కాకుండా ఒక బాడీ ఉంది, ఒక ఆబ్జెక్ట్ ఉంది, 3D ఆబ్జెక్ట్ ఉంది. సో దాని యొక్క సెంటర్ కనుక్కోవడం ఏమవుతుందంటే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ. అంటే అక్కడ ఏంటంటే ఆ పాయింట్ ఇక్కడ హోల్ మాస్ ఇస్ అజ్యూమ్డ్ టు బి యాక్టెడ్ అపాన్. మాస్ అనే పదం వస్తే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ గుర్తు రావాలి. సో అది ఒకటి గుర్తుపెట్టుకోండి. వెరాస్ జస్ట్ జామెట్రికల్ సెంటర్ అంటే సెంట్రాయిడ్ అని గుర్తుపెట్టుకోండి, రైట్. Centroid is referred to the center of gravity of uniform density objects. Okay, it is denoted by C. Whereas center of gravity is denoted by G. It is the point where the gravitational force acts on the body. Weight. Okay, this is good important. It is the point where the gravitational force weight acts on the body. So తర్వాత చూసుకున్నట్లయితే the centroid is a point in a plane area in which the moment of area about any axis to the point is 0. సో కరెక్ట్గా అంటే ఆ పాయింట్ కాడే మనకి సెంటర్ ఉంటుంది కాబట్టి ఆ పాయింట్ నుంచి మనకి మొమెంట్ అనేది ఉండదు. ఎందుకంటే మొమెంట్ అంటే మనకి సమ్ ఫోర్స్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో కరెక్ట్గా ఆ పాయింట్ కాడే మనకి ఫోర్స్ యాక్ట్ అవుతుంది కాబట్టి వేరే డిస్టెన్స్ కాడ యాక్ట్ అవుతుంది కాబట్టి మొమెంట్ ఆఫ్ ఏరియా అప్పుడు ఏమవుతుంది 0. Whereas center of gravity in a uniform gravitational field is the average of all points weighted by local density. Okay, leave it, is important point అది కాదు ఈ ఎగ్జామ్కి. And centroid is a geometrical behavior. It is the center of measure of amount of geometry, whereas center of gravity is a physical behavior, right? సో ఒకటే అండి మనం గుర్తుపెట్టుకోవాల్సిన సెంట్రాయిడ్ అంటే జామెట్రికల్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే ఎక్కడైతే హోల్ మాస్ యాక్ట్ అవుతుందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. దీన్నేమో సెంట్రాయిడ్ సి అంటాం, దీన్నేమో జీ అంటాం. ఇక్కడేమో మనకి యూనిఫామ్ లైక్ సో 2D ఫిగర్స్కి క్యాలిక్యులేట్ చేస్తాం, ఇదేమో 3D ఫిగర్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇంకా సెంటర్ ఆఫ్ గ్రావిటీ స్పెషాలిటీ ఏంటంటే ఎక్కడైతే హోల్ గ్రావిటేషన్ ఫోర్స్ వెయిట్ యాక్ట్ అవుతుందో దాన్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం, రైట్. ఓకే, తర్వాత మనం కొన్ని స్టాండర్డ్ కేసు చూసుకున్నట్టయితే ఇది చాలా 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 ఇంపార్టెంట్, రైట్. సో ఇక్కడ రెక్టాంగిల్ లేదు, రెక్టాంగిల్ కూడా మనకి ఇంపార్టెంట్. రెక్టాంగిల్ అంటే b/2 d/2. సో డెప్త్ d, బ్రెడ్త్ b అయితే రెక్టాంగిల్ b/2 d/2. తర్వాత ట్రయాంగిల్ చూసుకున్నట్టయితే x బార్ చూడండి. x బార్ అంటే కింద నుంచి డిస్టెన్స్, y బార్ అంటే వర్టికల్ డిస్టెన్స్. ఓకే, సో మనకి x బార్ అంటే ఏంటంటే ఈ పక్క రైట్ సైడ్ ఎంత డిస్టెన్స్లో ఉంది ఈ యాక్సిస్ నుంచి. సో x బార్ అయితే దీనికి రాదు. అండ్ y బార్ చూసుకున్నట్టయితే h/3 ఉంది, h/3 y బార్ వచ్చి h/3. ఇది యాక్సిస్ మనకి, ఇది యాక్సిస్, ఇక్కడ నుంచి h/3. ఒకసారి నేను మీకు డ్రా చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ రెక్టాంగిల్ గీస్తాను, తర్వాత ట్రయాంగిల్ గీస్తాను. సో ఇది బ్రెడ్త్ b, డెప్త్ d. సో ఇది మన యాక్సిస్ చూసుకున్నట్టయితే సో ఇక్కడ నుంచి సెంట్రాయిడ్ ఏముంటుందంటే సెంట్రాయిడ్ ఈజ్ ఈక్వల్ టు d/2 దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే b/2 దగ్గర అయితే ఉంటుంది. అదే ట్రయాంగిల్ ఉంది కదా ఇక్కడ. సో ట్రయాంగిల్ చెప్తున్నాను కదా. సో ట్రయాంగిల్కి ఏమవుద్దంటే ఇక్కడ అనుకున్న సెంట్రాయిడ్. సో ఇదేమవుద్దంటే నాకు h/3. ఓకే, h/3 దగ్గర అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి 2h/3, h/3 2h/3. అయితే ఇక్కడ ఒక చిన్న హింట్ అయితే నేను మీకు ఇస్తున్నాను. ఏంటంటే ఈ సెంట్రాయిడ్ కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ ఎక్కడ అంటే ఒక యాక్సిస్ తీసుకుంటే దేనికి దగ్గర ఉంటాయంటే ఎక్కడైతే ఎక్కువ మాస్ కానీ ఎక్కడైతే ఎక్కువ ఏరియా కానీ కాన్సన్ట్రేట్ అయి ఉంటుందో దానికి దగ్గర ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి h/3 ఈ పాయింట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి h/3 దూరంలో ఉంది, రైట్. సో టోటల్ కానీ 6 అనుకుంటే ఇక్కడ నుంచి 2 దూరంలో ఉంది, ఇక్కడ నుంచి 4 దూరంలో ఉంటుంది. అంటే దీనికే దగ్గరగా ఉంటుంది. ఎందుకు? ఇక్కడే కదా ఎక్కువ మాస్ ఉంది, ఇక్కడ తక్కువ మాసే ఉంది. అర్థమైందా పాయింట్ నేను చెప్పింది? సో మనకి ఒక ఫిగర్ ఇలా ఉందనుకో, లైక్ సమ్ ఇలాంటి ఒక ఫిగర్ ఉంది అనుకుందాం. సో ఇప్పుడు సెంట్రాయిడ్ కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆటోమేటిక్గా ఈ పార్ట్లో ఉంటుందా ఈ పార్ట్లో ఉంటుందా అంటే డెఫినెట్గా ఈ పార్ట్లోనే ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడే ఎక్కువ ఏరియా కానీ సెంట్రాయిడ్ కానీ మాస్ కానీ కాన్సన్ట్రేట్ అయింది ఇక్కడే కాబట్టి, ఈ పార్ట్లోనే కాబట్టి. సో మనకి సెంట్రాయిడ్ కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ ఈ పార్ట్లోనే ఉంటుంది. అదేవిధంగా నేను ట్రయాంగిల్కి ఏం చెప్తున్నా అంటే ట్రయాంగిల్కి ఏమవుతుందంటే మనకి, రైట్. సో ట్రయాంగిల్ కూడా మనం గీసుకున్నట్లయితే ఈ పార్ట్ తక్కువ ఏరియా ఉంది, ఈ పార్ట్ ఎక్కువ ఏరియా ఉంది కాబట్టి దీనికి దగ్గర ఉంటుంది. అంటే ఇక్కడ h/3 పై నుంచి 2h/3, రైట్. సో అది ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ, రైట్. ఓకే, సో
ఎంత దూరంలో ఉంటుందంటే h/3. సో ఇంక ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ మనకు తెలుసు 1/2 ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో తర్వాత సెమీ సర్కిల్ తీసుకున్నట్లయితే కానీ మనకి y సెంట్రాయిడ్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 4r/3π అది చాలా ఇంపార్టెంట్. ఓకే, 4r/3π అండ్ ఏరియా వచ్చేసి πr², దట్ వీ నో దట్. అండ్ క్వార్టర్ సర్కిల్ తీసుకున్నట్టయితే 4r/3π ఓకే. సో రెండు కూడా 4r/3π, అంటే ఇటు కూడా 4r/3π, ఇటు కూడా 4r/3π, అంటే రెండు కూడా మనకి ఆ కరువు మధ్యలోనే వస్తాయి కాబట్టి 4r/3π. సో బై 4 వస్తుంది ఏరియా ఆఫ్ సర్కిల్, క్వార్టర్ సర్కిల్, అది పక్కన పెట్టేసేయచ్చు. సో ఈ 4r/3π అనే పదం ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే చాలాసార్లు మనకి ఎగ్జామ్లో జరగడం జరిగింది. సెమీ సర్కిల్కి సెంట్రాయిడల్ డిస్టెన్స్ ఏంటి అని అడుగుతాడు. వర్టికల్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ 4r/3π అండ్ హారిజాంటల్ అయితే ఇక్కడ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ కేసు అయితే 0. ఎక్కడైతే మనకి రెండు ఒకటే కాబట్టి 4r/3π అండ్ 4r/3π. అదే ఒక ఆర్క్ కానీ సెక్టార్ కానీ తీసుకుంటే 2r/3α ఇంటూ సైన్ ఏ, 2r/3α ఇంటూ సైన్ ఏ, జస్ట్ బై హార్ట్ చేయండి. సో దాని గురించి అది ఎక్కువ అవసరం లేదు. అండ్ పారాబోలా అయితే 3h/5 వేర్ హైట్ ఈజ్ ది లైక్ డయామీటర్ అనమాట. సో రేడియస్ అనుకోవచ్చు, రైట్. 3h/5, ఇక్కడేమో 4r/3π, ఇక్కడేమో హైట్ అంటే 3h/5 పారాబోలా. గుర్తుపెట్టుకోండి, ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఈ ఫిగర్ గుర్తుపెట్టుకోండి, హెచ్ ఇదట్లే మైండ్లో ఉండిపోవాలా. పారాబోలా వచ్చేసి 3h/5. సెమీ పారాబోలా వచ్చి 3h/5 వర్టికల్, ఈ పక్కేమో 3a/8, రైట్. సో జస్ట్ ఈ 3h/5 గుర్తుపెట్టుకోండి. మరి అన్ని బై హార్ట్ చేయడం అయితే మీకు కష్టం. ఒకవేళ బై హార్ట్ చేసి కెపాసిటీ ఉంటే చేయండి, లేదంటే జస్ట్ ఈ 3h/5 గుర్తుపెట్టుకోండి పారాబోలా, రైట్. అండ్ పారాబోలిక్ స్పాండ్రల్ అయితే అడగడానికి అవకాశం ఉందైతే నేను అనుకోవట్లేదు. ఉంటే కూడా ఈజీ గుర్తుపెట్టుకోండి. ఇక 3h/5, ఇక 3h/10, ఇక 3/8, ఇక 3/4, జస్ట్ డబుల్ చేశాడు. ఇదేమో ఇంటూ 2 చేశాడు, ఇక్కడేమో బై 2 చేశాడు, 3h/10. ఓకే, రైట్. సో ఇది మనకి కొన్ని స్టాండర్డ్ ఫిగర్స్. సో ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన రెక్టాంగిల్ b/2 d/2, ట్రయాంగిల్ అయితే h/3 2h/3, అండ్ సెమీ సర్కిల్ 4r/3π, అండ్ క్వార్టర్ సర్కిల్ 4r/3π, అండ్ సెక్టార్కి అయితే 2r/3α ఇంటూ సైన్ ఏ, అండ్ పారాబోలాకి వచ్చి 3h/5. దాట్స్ ఇట్, నో నీడ్ ఆఫ్ ఎక్స్ట్రా థింగ్స్. సో ఇది మనకి సెంట్రాయిడ్. తర్వాత అదే ఇక్కడ నేను నోట్స్ రాసుకున్న పేపర్లో మీకు ఒకసారి చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే నేను ఒకేసారి సెంట్రాయిడ్తో పాటు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ సెక్షన్ మోడ్యులస్. సో ముందుగా మీకు సెక్షన్ మోడ్యులస్ అంటే ఏంటి డిఫైన్ చేస్తాను. సెక్షన్ మోడ్యులస్ ఈజ్ ద రేషియో ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సెక్షన్ మోడ్యులస్ ఈజ్ రేషియో ఆఫ్ జెడ్తో డినోట్ చేస్తాం. రేషియో ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా టు ది సెంట్రాయిడల్ డిస్టెన్స్ I/y అంటాం. సో ఒకేసారి ఎట్లా మనం ఈ రెండు కనుక్కుంటున్నాం కాబట్టి దాన్ని రేషియో చేస్తే మనకు జెడ్ కూడా వచ్చేస్తుంది అనమాట, రైట్. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ రెక్టాంగిల్ సెక్షన్ BDQ/12 అండ్ సెంట్రాయిడల్ డిస్టెన్స్ వీ ఆల్ నో దట్ ఇట్ ఈస్ D/2 అండ్ రెక్టాంగిల్కి ఏమో B/2. సో ఏంటంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయము, BDQ/12 అనేది అందరూ బై హార్ట్ చేస్తారు. బట్ ఆ BDQ/12 అనేది ఎప్పుడు వస్తుందంటే డెప్త్ D అవ్వాలి, బ్రెడ్త్ B అవ్వాలి. అలా కాకుండా మనము ఇలా ఉందనుకో సెక్షన్, సో అప్పుడు ఇది దీన్ని B అనుకోండి, దీన్ని D అనుకోండి, అప్పుడు మన DBQ/12 అవుతుంది. లైక్ సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఏం లేదు, దీన్ని B అనుకుంటే ఇది D అవుతుంది. సో BDQ/12. సో మనకి ఏంటంటే డెప్త్కి క్యూబ్ రావాలి, ఇక్కడ D డెప్త్ క్యూబ్ వచ్చింది, ఇక్కడ B డెప్త్ క్యూబ్ వచ్చింది. దట్స్ ఇట్. సో సో రెండు రేషియో చేస్తే మనకి సెక్షన్ మోడ్యులస్ అయితే వస్తుంది. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఇంపార్టెంట్. తర్వాత సర్కిల్కి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ సర్కిల్కి సెంటర్ ఏమవుతుంది నాకు D/2 సెంటర్, అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చి πd/4/64 అండ్ సెక్షన్ మోడ్యులస్ వచ్చి πd³/32. సో అదేవిధంగా మనం ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే సెంట్రాయిడల్ డిస్టెన్స్ వచ్చేసి ఏమవుతుందంటే 2h/3, పైన నుంచి అయితే కింద నుంచి అయితే h/3, అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి bh³/36. ఇది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది మనకి త్రూ సెంట్రాయిడల్ యాక్సిస్. సో ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ విచ్ యాక్సిస్ అంటే అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఇదంతా కూడా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్.
సో ట్రయాంగిల్కి అయితే మనకి 2h/3 అనేది ఏమవుతుంది, పైనుంచి కింద నుంచి అయితే h/3 అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చేసి bh3/36. సో వాటి రేషియో కనుక చేసినట్లయితే సెక్షన్ మోడల్స్ వచ్చి bh²/24 అవుతుంది. మీరు చేసుకోవచ్చు, సెక్షన్ మోడల్స్ పెద్ద పనేం కాదు. సెక్షన్ మోడల్స్ ఫార్ములా ఆల్రెడీ రాశాను, I/y. సో ఒకసారి దీన్ని చేసినట్టయితే I వచ్చి bh3/36 అంటే 2h/3. సో పైనుంచి కన్సిడర్ చేసుకున్నాడు, రైట్. సో bh3/36 into 3/2h. సో 3 1s are 3 12s are 12 2s are 24. ఒక h పోతే h² మిగులుతుంది, bh²/24. అదే ఒకవేళ కింద నుంచి నేను అంటే యాక్సిస్ కానీ కింద నుంచి తీసుకున్నట్లయితే నాకేమవుద్దంటే 12 వస్తుంది అనమాట. సో యా, సో దట్ థింగ్ వీ హ్యావ్ టు రిమెంబర్. సో మనకి bh3/36 గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ కేస్గా, అండ్ సెంట్రాయిడ్ ఏమో 2h/3 గుర్తుపెట్టుకోండి స్టాండర్డ్ కేస్గా. ఒకవేళ మీకు క్వశ్చన్లో క్లారిటీ లేకపోతే మీరు సెంట్రాయిడ్ డిస్టెన్స్ అంటే 2h/3 రాయండి, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఏమో bh3/36 అని రాయండి. ఇది మాత్రం పక్కా గ్యారంటీ. Moment of inertia of triangle section is always bh3/36 and centroid distance is 2h/3. తర్వాత స్క్వేర్ అయితే ఆల్ సైడ్స్ ఈక్వల్ కాబట్టి BD రెండు ఈక్వల్ కాబట్టి A into A³ ఏమవుతుందంటే నాకు A⁴. సో ఇది కూడా ఏంటంటే మనకి పెద్దగా కష్టమైన ఫార్ములా కాదు, ఎందుకంటే రెక్టాంగిల్కి BD3/12 కదా. సో ఎస్, ఈ విధంగా అయితే మనం కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ BD3/12 కదా, స్క్వేర్ అంటే BD రెండు ఈక్వల్ అవుతాయి కదా, ఎందుకంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ కాబట్టి. సో ఇది ఏ అవుతుంది, ఇది A³ అవుతుంది. సో /12 అంటే A⁴/12. సో ఈ విధంగా అయితే మనం కూడా పెట్టుకోవచ్చు, అదేవిధంగా రాంబస్కి కూడా. సో ఇక్కడ ఏమో సెంట్రాయిడల్ డిస్టెన్స్ నాకు A/2 అవుతుంది, రాంబస్కి ఏమో సెంట్రాయిడల్ డిస్టెన్స్ A/√2 అవుతుంది, ఎందుకంటే రాంబస్ ఇది ఆల్ సైడ్స్ ఈక్వల్, రాంబస్ కూడా. సో A అయితే ఇదేమవుతుంది నాకు మొత్తం √2a అవుతుంది, మొత్తం వచ్చి √2a అంటే ఇదేమవుతుంది నాకు A/√2, ఇదేమవుతుంది నాకు A/√2, రైట్. సో ఆ విధంగా అయితే మనం కనుక్కోవచ్చు. అండ్ ఎస్, యాజ్ సింపుల్ యాజ్ దట్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ట్రయాంగిల్కి ఏమో bh3/36 అండ్ సెంట్రల్ డిస్టెన్స్ ఏమో 2h/3. యా, తర్వాత మీకు బాగా తెలిసిన టర్మే ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాలమ్స్లో. అండ్ ఏంటంటే అది రేడియస్ ఆఫ్ గైరేషన్. రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇస్ నథింగ్ బట్ ద రేషియో ఆఫ్ minimum moment of inertia or least moment of inertia by area of cross section. Simple definition అయితే గుర్తుపెట్టుకోండి, k is equal to √I/a. k is equal to √I/a, or you can remember as this. So I is equal to ak². ఇది ఫస్ట్ moment of inertia నుంచి వచ్చిన ఫార్ములా. సో I is equal to ak² ఒకటి, I is equal to mr² ఒకటి. సో మనకి 2 types of moment of inertia అయితే ఉంటుంది. I is equal to ay². సో దీన్ని ఏమంటామంటే మనము ఫస్ట్ moment of inertia ఆర్ moment of area అంటాం కదా. ఇంకోటి I is equal to like mr². సో ఇదేమవుతుందంటే నాకు సెకండ్ moment of inertia or mass moment అంటాం, mass moment of area or inertia, whatever it may be, right అదనమాట. సో I is equal to ak² అవుతుంది, గుర్తుపెట్టుకోవచ్చు. k is radius of gyration, simple definition. ఒకసారి ఇక్కడ చదువుతాను చూడండి. Radius of gyration is a mathematical term defined by the relation k is equal to √I/a, where k is known as radius of gyration, I is equal to moment of inertia, a is equal to cross section area. So yes, x direction కావాలంటే kxx is equal to ixx/a, y direction కావాలంటే kyy is equal to iyy/a. అంటే ఆ k వాల్యూ ఏ డైరెక్షన్లో కావాలో ఆ డైరెక్షన్లో మనకు moment of inertia కావాలి. And the relation between radius of gyration and moment of inertia can be put in the form I is equal to ak². From the above relation, a geometric meaning can be assigned to the term of radius of gyration. We can consider k as the distance at which complete area is squeezed and kept as a strip of negligible width such that there is no change in moment of inertia. Whole mass ని ఒక స్ట్రిప్గా చేస్తే ఎంత దూరంలో అయితే ఉంటుందో దాన్ని మనము రేడియస్ ఆఫ్ గైరేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట, రైట్. సింపుల్ డెఫినేషన్. మీరు మ్యాథమెటికల్ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు, k is equal to √I/a. అండ్ నీకు ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి మరొక ఫార్ములా అయితే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. ఏంటంటే అది
స్లెండర్నెస్ రేషియో. సో ఎలాగో సందర్భం వచ్చింది కాబట్టి మనము ఈ స్లెండర్నెస్ రేషియో కూడా డిస్కస్ చేయబోతున్నాం, రైట్? స్లెండర్నెస్ రేషియో అంటే ఏంటంటే ఎస్, సో లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై రేడియస్ ఆఫ్ గైరేషన్. రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై రేడియస్ ఆఫ్ గైరేషన్. ఓకే, సో ఇది మనకి స్లెండర్నెస్ రేషియో ఎక్కడ వస్తుందంటే మనకి కాలమ్స్ చాప్టర్లో వస్తుంది అనమాట. రేషియో ఆఫ్ ఎఫెక్టివ్ లెంత్ బై రేడియస్ ఆఫ్ గైరేషన్ కాలమ్స్ చాప్టర్లో అయితే వస్తుంది. అండ్ సో స్లెండర్నెస్ రేషియో కానీ లెస్ దాన్ గ్రేటర్ దాన్ 120 అయితే దాని లాంగ్ కాలం అంటాం, 32 to 120 అయితే ఇంటర్మీడియట్ కాలం అంటాం, లెస్ దాన్ 32 అయితే షార్ట్ కాలం అంటాం, రైట్? ఓకే, సో యా యాజ్ డిస్కస్ ఎర్లియర్, సో మనకి ఏంటంటే ఎక్స్ యాక్సిస్ ప్రకారం అయితే మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ రెక్టాంగిల్ అండ్ హాలో సెక్షన్ చూసుకున్నట్టయితే హాలో రెక్టాంగిల్కి అయితే బీడీ క్యూబ్ బై 12 మైనస్ బీడీ క్యూబ్ బై 12 అంటే బీ ఇంటూ క్యాపిటల్ డీ క్యూబ్ మైనస్ బీ ఇంటూ స్మాల్ డీ క్యూబ్ బై 12. సో సేమ్ ఫార్ములా, జస్ట్ సపరాక్షన్ వస్తుంది, కాకపోతే 2 dimensions వస్తాయి అనమాట హాలో సెక్షన్కి. అదేవిధంగా మనము ట్రయాంగిల్ చూసుకుని ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. బిహెచ్ క్యూబ్ బై 36 అనేది ఎక్స్ యాక్సిస్కి, సో అది ఒకటి గుర్తుపెట్టుకొని చాలు. అండ్ విత్ రెస్పెక్ట్ టు బేస్ తీసుకుంటే మాత్రం మనకి బిహెచ్ క్యూబ్ బై 12 వస్తుంది. అండ్ యా వి నో దట్ సర్కిల్కి ఈజీ పై డీ పవర్ 4 బై 64 అండ్ హాలో సర్కిల్కి ఏమో పై డీ పవర్ 4 బై 64 కదా. సో స్మాల్ డీ మైనస్ క్యాపిటల్ డీగా మనం తీసుకుంటాం. అండ్ తర్వాత సెమీ సర్కిల్కి వచ్చేసి పై డీ పవర్ 4 బై 128. సో మామూలు సర్కిల్కి పై డీ పవర్ 4 బై 64, సెమీ సర్కిల్కి ఏమో పై డీ పవర్ 4 బై 128. సో దాన్ని మనం డెసిమల్ వాల్యూలో గుర్తుపెట్టుకోవాలంటే మనకి క్యాల్సియం ఉంటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ క్వార్టర్ సర్కిల్కి అయితే ఇంకా బై 2 చేస్తాం, పై డీ పవర్ 4 బై 256 అనమాట. సో సెమీ సర్కిల్కి సర్కిల్కి అయితే పై డీ పవర్ 4 బై 64, సెమీ సర్కిల్కి అయితే పై డీ పవర్ 4 బై 128 అండ్ క్వార్టర్ సర్కిల్కి అయితే పై డీ పవర్ 4 బై 256. సో రైట్, తర్వాత యా, సో ఇక్కడైతే నేను ఒక చిన్న ప్రాబ్లం అయితే మీకు ఇవ్వడం జరిగింది. జస్ట్ ప్రాబ్లం కాదు, జస్ట్ మీకు ఒకవేళ ఈ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అడిగితే ఏం చేయాలి, ఎందుకంటే లాస్ట్ టైం ఏపీఎస్సీ ఎగ్జామ్లో అయితే అడిగారు. సో కాబట్టి పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఎలా కనుక్కోవాలనేది నేను ఇక్కడ మీకు పెట్టడం జరిగింది. సో జస్ట్ పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే మనము పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం ప్రకారం polar moment of inertia is nothing but the sum of moment of inertia in 2 directions. సో మనకి ixx వాల్యూ ఇచ్చేస్తాడు అండ్ iy వాల్యూ ఇచ్చేసిన తర్వాత పోలార్ moment of inertia అంటే జస్ట్ దాన్ని సమ్ చేసుకోవడమే. సో ixx ప్లస్ iyy will give us the polar moment of inertia, as simple as that, right? Easy. సో ixx ప్లస్ iyy చేస్తే izz వస్తుంది కదా. సో దాన్నే పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటాం. దాన్నే మనం పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరంలో izz అంటాం. ఓకే, పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే ఈజీ, దట్ ఈజ్ ఈక్వల్ టు ixx ప్లస్ iyy. చాలా సింపుల్, రైట్? సో తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అంటే ఏంటి అండ్ ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే ఏంటి? యా, పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అంటే యాజ్ డిస్కస్ ఇంతకుముందే పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అని చెప్పుకున్నాం కదా. సో izz ఈజ్ ఈక్వల్ టు ixx ప్లస్ iyy. సో మనకి 3 డిఫరెంట్ డైరెక్షన్స్లో కానీ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా మనం చూసుకున్నట్లయితే izz అనేది ఎప్పుడు కూడా ixx ప్లస్ iyyకి ఈక్వల్ అవుతుంది. ఇది పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం. అండ్ ప్యారలల్ యాక్సిస్ థీరం అయితే చాలా ఇంపార్టెంట్. ఏంటంటే అవుట్ సైడ్ ఫిగర్, లైక్ మనం ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటామో దాని అవుట్ సైడ్ నుంచి మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలంటే సో దాని యొక్క సెంట్రాయిడ్ యాక్సిస్ ప్రకారం వచ్చే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్లస్ ay స్క్వేర్, వేర్ y ఇస్ ది సెంట్రాయిడల్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 లైన్స్. సో ఒకటి మనం కనుక్కునే లైన్ నుంచి దాని యొక్క సెంట్రాయిడ్ వరకు ఎంతైతే డిస్టెన్స్ ఉందో దాన్ని మనం y అంటాం. అండ్ దట్ ఫార్ములా ఇస్ వెరీ ఇంపార్టెంట్. I ఈజ్ ఈక్వల్ టు igg ప్లస్ ay స్క్వేర్. ఒకసారి ప్యారలల్ యాక్సిస్ థీరం మళ్ళీ చెప్తాను చూడండి. ప్యారలల్ యాక్సిస్ థీరం ఎప్పుడు కావాలంటే మనకి ఎప్పుడైతే మనం అవుట్ సైడ్ ఒక ఆబ్జెక్ట్ కానీ ఒక ఫిగర్ కానీ అవుట్ సైడ్ నుంచి మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కనుక్కోవాలంటే ఎక్కడి నుంచి అయితే మనం కనుక్కోవాలో ఆ డిస్టెన్స్ ఇంపార్టెంట్. ఆ డిస్టెన్స్ కనుక్కున్న తర్వాత సో జనరల్గా మనకి సెంట్రాయిడల్ యాక్సిస్ నుంచి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎంత ఉంటుందో అది ప్లస్ ay స్క్వేర్ ఇస్ ది ప్యారలల్ యాక్సిస్ థీరం. చాలా సింపుల్ ఇది కూడా, రైట్? సో పర్పెండిక్యులర్ యాక్సిస్ థీరం అంటే izz ఈజ్ ఈక్వల్ టు ixx ప్లస్ iyy అండ్ ప్యారలల్ యాక్సిస్ థీరం అంటే
IAB is equal to IGG plus A into YC square, where Y is the centroid relation between the AB line and the centroid of the figure. ఎస్, తర్వాత మనం ప్రాబ్లమ్స్ అయితే చూడడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఇది మనకి సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఏం చదివామో ముందుగా. సో ఓవరాల్గా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెంట్రాయిడ్ అంటే జామెట్రికల్ సెంటర్ అని గుర్తుపెట్టుకోమని చెప్పాను. తర్వాత ఎక్కడైతే మాస్ కానీ వెయిట్ కానీ ఆ పదాలు వస్తాయో అది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఎస్, సెంట్రాయిడ్కి, సెంటర్ ఆఫ్ గ్రావిటీకి కొన్ని స్టాండ్ ఫార్ములాస్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ సెక్షన్స్కి రెక్టాంగిల్కి D/2 B/2 అండ్ సెమీ సర్కిల్కి D/2 4r/3π, సర్కిల్కి D/2, సెమీ సర్కిల్కి 4r/3π అండ్ ట్రయాంగిల్కి h/3, కింద నుంచి పై నుంచి 2h/3. ఇట్ డిపెండ్స్ అపాన్ ది మాస్. అండ్ క్వార్టర్ సర్కిల్కి 4r/3π 4r/3π, సెక్టార్కి 2r/3 ఆల్ఫా అండ్ సైన్ ఏ, పారాబోలిక్ 3h/5 లైక్ దట్. సో యా, అదేవిధంగా మీరు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత రేడియస్ ఆఫ్ గైరేషన్ అంటే ఏంటి, అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫర్ హాలో సెక్షన్స్కి అండ్ డిఫరెంట్ సర్క్యులర్ సెక్షన్స్కి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం అనమాట, రైట్. సో పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అండ్ పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం, ప్యారలల్ యాక్సిస్ థియరం. ఓకే, రైట్. మనకి సెంట్రాయిడ్, సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ పేపర్లో ఏమి అడిగాడు. బట్ ఫస్ట్ క్వశ్చన్ అయితే కొంచెం అంబిగ్విటీ అయితే ఉంది. సో వాడు ఏమడుగుతున్నా అంటే ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఎ సెమీ సర్క్యులర్ ఆర్క్ ఆఫ్ రేడియస్ r is on the central radius from the base diameter at a distance of an hour, right. సో జనరల్గా మనకి ఏంటంటే సర్కిల్ తీసుకున్నప్పుడు మనకి సెమీ సర్కిల్ అంటే ఇది వస్తుంది కదా, సెమీ సర్కిల్. సో సెమీ సర్కిల్కి మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే హైట్ తీసుకున్నట్లయితే ఈ ఏరియాలో ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఎంత అంటే 4r/3π 4r/3π. సో బట్ ఇక్కడ ఎక్కడ కూడా డినామినేటర్లో మనకి 3 అనే పదం లేదు, బట్ 4r/3π ఆప్షనే లేదు. సో ఇక్కడైతే కొంచెం యాంబిగ్విటీ ఉంది, కరెక్ట్ ఆప్షన్ లేదు. సో ఇది ఒక్కసారి మనం రెఫర్ చేసుకోవాలి, రైట్. సో తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్లయితే చాలా సింపుల్. ద పాయింట్ త్రూ విచ్ ద రిజల్టెంట్ గ్రావిటేషనల్ ఫోర్స్ అనే పదం వచ్చినా, వెయిట్ అనే పదం వచ్చినా, మాస్ అనే పదం వచ్చినా మనం గుర్తు రావాల్సింది ఏంటంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ఓన్లీ జామెట్రికల్ సెంటర్ అంటే మాత్రమే గుర్తు రావాల్సిన సెంట్రాయిడ్. గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే వెయిట్ అన్నా కూడా మాస్. సో ఈ 3 పదాలు వస్తే మనం గుర్తు రావాల్సిన సెంటర్ ఆఫ్ గ్రావిటీ. తర్వాత ఫర్ ఏ సాలిడ్ సర్క్యులర్ సెక్షన్ ద షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్స్ అకార్డింగ్ టు పారాబోలిక్ లా. సో ఇదైతే మనకి షియర్ స్ట్రెస్ డిస్ట్రిబ్యూషన్లో వస్తుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, వాట్ ఈస్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ సెమీ సర్క్యులర్ లామినా విత్ బేస్ హారిజాంటల్ అబౌట్ ది సెంట్రాయిడల్ యాక్సిస్ parallel to x axis. సో ఒకసారి అయితే నేను మీకు డయాగ్రామ్ వేస్తాను. సో వాడు ఏమంటా అంటే ఒక సెమీ సర్క్యులర్ లామినా ఉందంట, అండ్ దాని బేస్ వచ్చి ఎక్స్ యాక్సిస్ ప్యారల్గా ఉందంట. అంటే ఇలా ఉంది, మనం ఇలా అనుకుంటాం కదా, ఇలా లేదు, ఇలా ఉందన్నమాట. ఎందుకంటే బేస్ అనేది ఎక్స్ యాక్సిస్కి ప్యారల్గా ఉంది. రేడియస్ r ఇచ్చాడు. సో మనకేం తెలుసు, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెమీ సర్కిల్ లామినా సర్కిల్కి వచ్చేసి πd/4/64, ఈ సర్కిల్కి సెమీ సర్కిల్కి వచ్చి πd/4/128, πd/4/128. కానీ అక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ r అడిగాడు కదా. సో మనకి ఏం తెలుసు, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 2r కాబట్టి సో వాల్యూ ఏమవుతుంది నాకు π × 2r/4/128. బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ అంటే డైరెక్ట్గా వేసేయచ్చు వాల్యూ. కానీ ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్టయితే అన్ని కూడా r లో ఇచ్చాడు. బట్ వీ నో దట్ d అంటే డబల్ ద రేడియస్ కాబట్టి d ఈజ్ ఈక్వల్ టు 2r అక్కడ రీప్లేస్ చేసుకున్నామంటే π × 2^4 అంటే 16 × r/4/128. 16 1s are 16 8s are 1/8 అంటే 0.125 or 0.11. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, రైట్. ఈజీ క్వశ్చన్, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇఫ్ ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సెక్షన్ అబౌట్ ఇట్స్ ఆర్థోగోనల్ యాక్సిస్ ఆర్ 1 × 10⁶ and 2 × 10⁶ and its area is 100 units, what is the polar moment of inertia? So as earlier discussed, సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కూడా అనమాట, రైట్. పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అంటే నథింగ్ బట్ IZZ. ఎలా కనుక్కోవచ్చు, IXX ప్లస్ IYY. సో ఆల్రెడీ మనకి ఇచ్చాడు ఆర్థోగోనల్ యాక్సిస్ అంటే ఒకటి x యాక్సిస్ ఇచ్చాడు, ఇంకోటి y యాక్సిస్ ఇచ్చాడు అనమాట. క్వశ్చన్ బాగా చూసారంటే ద మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎ సెక్షన్ అబౌట్ ఇట్స్ ఆర్థోగోనల్ యాక్సిస్ అన్నాడు కదా. సో ఒకటేమో ఎక్స్ యాక్సిస్కి సంబంధించిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, ఇంకోటేమో వై యాక్సిస్కి సంబంధించిన మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో కనుక్కోమనేదేమో పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. పోలార్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఫార్ములా వచ్చి IXX ప్లస్ IYY. సో ఇదేమో నాకు 1 × 10⁶,
ఇదేమో నాకు 2 × 10⁶. సో ఓవరాల్గా నాకు వాల్యూ వచ్చేసి 3 × 10⁶ mm/4 అవుతుంది కదా. యా, సో యూనిట్స్ అయితే మనకు అడగలేదు, బట్ లీవ్ ఇట్. సో ఇక్కడ ఏరియా అనేది కావాల్సి కానీ కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడనమాట, రైట్. తర్వాత సో ప్రాబ్లమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఇది మీరు గుర్తుపెట్టుకోండి, స్ట్రెంత్ ఆఫ్ స్క్వేర్ సెక్షన్ బై స్ట్రెంత్ ఆఫ్ రాంబస్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు దాని ఒక సెక్షన్ మోడలస్. లైక్ స్ట్రెంత్ అంటే నథింగ్ బట్ సెక్షన్ మోడలస్. సెక్షన్ మోడలస్ దేనికైతే ఎక్కువ ఉంటుందో సో ఆటోమేటిక్గా దానికే స్ట్రెంత్ ఉంటుంది. సో స్క్వేర్కి ఏమో ఆల్రెడీ మనం చూసాం a³/6 అండ్ రాంబస్కి ఏమో a³/√2, రైట్. సో 1.44. దట్ మీన్స్ ఏంటంటే రాంబస్ కంటే స్క్వేర్ సెక్షన్ అనేది 44% ఎక్కువ స్ట్రెంత్ ఉంటుందన్నమాట, రైట్. And in case of flanged section like I sections and C sections, 80 to 90% of the moment is resisted by flanges and 10 to 20% moment is resisted by web. ఇది కూడా మనకి ప్రీవియస్ పేపర్లో అడిగాడు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. సో మనకి ఎక్కడైతే ఫ్లాంజ్ వెబ్ సెక్షన్స్ ఉంటాయో లైక్ ఐ సెక్షన్ కానీ టీ సెక్షన్ కానీ ఛానల్ సెక్షన్ కానీ వెబ్ అనేది ఎంత పర్సెంట్ మొమెంట్ తీసుకుంటుంది అనేది అడిగాడు అనమాట. ఎంత తీసుకుంటుంది అంటే 10 to 20%. మిగతా 80 to 90% అనేది మనకి ఫ్లాంజెస్ తీసుకుంటాయి. 80 to 90% అనేది ఫ్లాంజ్ తీసుకుంటుంది. లైక్ ఇలా ఉందనుకోండి మనకి సెక్షన్. సో 80 to 90% మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇదే తీసుకుంటుంది. అండ్ ఇది వెబ్ అనేది 10 to 20% మాత్రమే తీసుకుంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి అండ్ ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ షియర్ 90% ఆఫ్ అది మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పరంగా చూసుకుంటే, బట్ ఆ షియర్ చూసుకుంటే 90% ఆఫ్ షియర్ ఇస్ రెసిస్టెడ్ బై వెబ్. సో దట్ మీన్స్ వెబ్ అనేది షియర్లో స్ట్రాంగ్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియాలో వీక్ చూడండి. బట్ ఇన్ కేస్ ఆఫ్ షియర్ 90% ఆఫ్ షియర్ ఈస్ రెసిస్టెడ్ బై వెబ్ అండ్ ఓన్లీ 10% ఈస్ రెసిస్టెడ్ బై ఫ్లాంజ్, రైట్. గుర్తుపెట్టుకోండి. తర్వాత ద స్ట్రెంత్ ఆఫ్ ఎ డైమండ్ సెక్షన్ కెన్ బి ఇంక్రీజ్డ్ బై 5.35% బై కటింగ్ టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో డైమండ్ ఒక టాప్ అండ్ బాటమ్ ఎడ్జెస్ కట్ చేస్తే మనకి రాంబస్ సెక్షన్ అనుకుంటాం కదా, సో దాన్ని కట్ చేస్తే మనకి స్ట్రెంత్ వచ్చేసి 5.35% పెరుగుతుంది. అండ్ సర్క్యులర్ సెక్షన్ కూడా మనకి టాప్ అండ్ బాటమ్ 0.011D. సో కట్ చేస్తే మనకి స్ట్రెంత్ అనేది 0.7%, వెరీ స్లైట్ ఇంక్రీస్ పెరుగుతుంది అనమాట. బట్ రాంబస్ సెక్షన్కి ఏమో 5.35% పెరుగుతుంది అనమాట, ఓకే. సో గుర్తుపెట్టుకోవాలి అది ఎంత కట్ చేయాలనేది y/9 అనమాట, y/9. సో సెంట్రాయిడ్ డిస్టెన్స్ y ఉంటే y/9 కట్ చేస్తే మనకి స్ట్రెంత్ అనేది 5.35% పెరుగుతుంది. వేరే సర్కిల్ సెక్షన్కి ఏమో 0.7% పెరుగుతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది లాస్ట్ టైం ఏపీఎస్సీ AWE ఎగ్జామ్ కూడా రావడం జరిగింది. సో ఏంటంటే ఒక సర్క్యులర్ సెక్షన్ నుంచి మ్యాక్సిమం స్ట్రాంగెస్ట్ రెక్టాంగులర్ బీమ్ ఎంత కట్ చేయగలుగుతామంటే, సో ఇది మనకి ఒక రియల్ లైఫ్ క్వశ్చన్. ఒక చెట్టు నుంచి చూసుకున్నట్టయితే ఒక సర్కిల్ సిలిండ్రికల్ షేప్లో ఒక చెట్టు అయితే ఉన్నట్టయితే దాని నుంచి మనం ఒక రెక్టాంగిల్ బీమ్ ఎంత పాసిబుల్ స్ట్రాంగెస్ట్ సెక్షన్ తీయచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ డైమెన్షన్. అంటే ఒక సర్కిల్కి మనకు తీసుకున్నట్లయితే దాంట్లో మనము లైక్ రెక్టాంగిల్ ఫామ్ చేసుకున్నట్లయితే బి వాల్యూ డి వాల్యూ అండ్ ఆ డయాగ్నల్ ఏమవుతుంది నథింగ్ బట్ నాకు డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. సో డయాగ్నల్ ఆఫ్ దట్ రెక్టాంగిల్ ఆర్ మేబీ స్క్వేర్ ఏమవుతుంది నాకు డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. సో డయాగ్నల్ ఆఫ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ అనేది డయామీటర్ ఆఫ్ సర్కిల్ అవుతుంది. సో అది ఎంత ఉండాలంటే సో బి షుడ్ బి ఈక్వల్ టు d/√3 అంటే ద విడ్త్ ఆఫ్ ది సెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు డయామీటర్/√3. బి ఈజ్ ఈక్వల్ టు d/√3. అదొకటి ఇంపార్టెంట్, ఓకే. సో ఇది చాలా ఇంపార్టెంట్. హెడ్డింగ్ యాజ్ ఇట్ ఈస్ అట్లే అడుగుతారు క్వశ్చన్. కటింగ్ ఆఫ్ ఎ స్ట్రాంగెస్ట్ రెక్టాంగులర్ బీమ్ ఫ్రమ్ ది సిలిండ్రికల్ మెటీరియల్. సో ద బ్రెడ్త్ ఆర్ ద విడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ సెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు డయామీటర్/√3. సో ఇది యూస్ఫుల్ పాయింట్స్ అయింది అండ్ యూస్ఫుల్ పాయింట్స్ అండ్ ఆల్సో మనకి పాస్ట్లో రిపీట్ అయిన క్వశ్చన్స్ కాబట్టి నేను మీకైతే ఇక్కడ అటాచ్ చేయడం జరిగింది, రైట్. ఇది మనకి లాస్ట్ ఇయర్ పేపర్లో ఏఈ పేపర్లో మనకి అడిగిన సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా రిలేటెడ్ ప్రాబ్లమ్స్, రైట్. థ్యాంక్ యూ. సో నేను మీ లోకేష్, వెల్కమ్ లోకేష్ ఛానల్. సో ఇవాళ అయితే మనము ఏపీఎస్సీ ఏఈకి సంబంధించిన కాలమ్స్ చాప్టర్ అంటే స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో కాలమ్స్ నుంచి అయితే దాదాపు మాకు ఒక 5 నుంచి 6 క్వశ్చన్లు రావడానికి అయితే అవకాశం ఉంది. చాలా ఈజీ చాప్టర్ అండి ఇది. కాలమ్స్ అనేది జస్ట్ ఒక 2-3 ఫార్ములాల పైన డిపెండ్ అయి ఉంటుంది. ఎఫెక్టివ్ లెంత్ అంటారు, లోడ్ అంటారు, బక్లింగ్ లోడ్ సంథింగ్ అలా ఉంటుంది అనమాట. చాలా ఈజీ. సో ఈ చాప్టర్ అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా కాలం అంటే ఏంటి దాని గురించి తెలుసుకుందాం, తర్వాత లోడ్ క్రషింగ్ లోడ్ ఫార్ములా తెలుసుకున్నాం, తర్వాత క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో తెలుసుకొని సో ఈ వీడియోలో అయితే మనం మొత్తం అయితే
నేర్చుకోబోతున్నాం. రైట్, థ్యాంక్ యూ. యా, సో బేసిక్ ఏంటంటే కాలం అంటే మనకి ఏంటంటే నథింగ్ బట్ పిల్లర్ అంటాం. సో జనరల్గా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో పిల్లర్స్ అంటాం కదా, సో ఇది పిల్లర్. సో ఈ కాలమ్స్కి బీమ్స్కి తేడా ఏంటంటే బీమ్స్ అనేది హారిజాంటల్ మెంబర్స్, కాలమ్స్ అనేది వర్టికల్ మెంబర్స్, సేమ్ టు సేమ్ మిగతా అంతా కూడా. అండ్ కాలమ్స్ ఆర్ సబ్జెక్టెడ్ టు ఓన్లీ కంప్రెషన్. ఓకే, సో ఎస్, ఏవైతే కంప్రెషన్ మెంబర్స్ ఉంటాయో వాటిని మనం కాలమ్స్ అంటాం. ఇవి వర్టికల్గా ఉంటే వాటిని మనం కాలమ్స్ అంటాం. జనరల్గా మనం బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో కాంక్రీట్ కానీ కాంక్రీట్ స్ట్రక్చర్స్ లైక్ బిల్డింగ్స్ కానీ ఏమైనా పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కానీ ఇక్కడ ఏవైతే కాంక్రీట్తో కడతారో వీటిని మనం కాలమ్స్ అంటాం. లైక్ ట్రస్సెస్లో ఏవైతే ఉంటాయో, సో అక్కడ కూడా మనకి ట్రస్సెస్లో ఇంక్లైన్గా ఉంటాయి, కొన్ని వర్టికల్గా ఉంటాయి, కొన్ని సమ్ యాంగిల్తో ఉంటాయి. ఇవి కూడా కొన్ని టెన్షన్లో ఉంటాయి, కొన్ని కంప్రెషన్లో ఉంటాయి. సో అన్ని టెన్షన్ అన్ని కంప్రెషన్ అయితే కాదు కదా, సో కొన్ని టెన్షన్ కొన్ని కంప్రెషన్ ఉంటాయి కదా. సో ఇలాంటి మెంబర్స్ని ఏమంటామంటే స్ట్రట్స్ అంటాం. వర్టికల్గా కంప్రెషన్లో ఉండే మెంబర్స్ని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. అలా వర్టికల్గా కాకుండా సమ్ యాంగిల్తో కానీ సమ్ ఇంక్లినేషన్తో కానీ ఉండే మెంబర్స్ని ఏమంటామంటే మనం స్ట్రట్స్ అంటాం. రైట్, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్ ఏంటంటే నేను మీకు ఒకటే చెప్తున్నాను, ఒక్కసారి డయాగ్రామ్ వేసి కూడా చూపిస్తాను చూడండి. యా, సో ఒక బిల్డింగ్ ఉందండి, లైక్ ఇలా ఒక 2 floors బిల్డింగ్ అనుకుందాం. జస్ట్ ఇలా. సో ఇక్కడ మనం సపోర్టింగ్ కాలమ్స్ వేస్తాం కదా. సో ఇక్కడ ఒక కాలం ఉంటుంది, ఇక్కడ ఒక కాలం ఉంటుంది, అండ్ ఇక్కడ ఒక కాలం ఉంటుంది, ఇక్కడ ఒక కాలం ఉంటుంది. ఇలా వర్టికల్గా ఉండే మెంబర్స్ని ఏమంటామంటే కాలమ్స్ అంటాం. అలా బిల్డింగ్ కాకుండా లైక్ ట్రస్ ఉంది అనుకోండి, ఇలా ఒక ఫ్రేమ్ స్ట్రక్చర్ కానీ స్టీల్ స్ట్రక్చర్ కానీ ఇలా ఉంది అనుకోండి. సో దీంట్లో ఇలాంటి మెంబర్స్ని ఏమంటామంటే మనం స్ట్రట్స్ అంటాం. సో ఇవి కూడా ఏమవుతాయంటే కంప్రెషన్లోనే ఉంటాయి. అంటే ఎనీ కంప్రెషన్ మెంబర్స్ మనం స్ట్రట్ అంటాం, ఆ వర్టికల్గా ఉంటే కాలం కూడా అంటాం. రైట్, దే ఆర్ సబ్జెక్టెడ్ టు కంప్రెషన్. రైట్, చూడండి. స్ట్రక్చరల్ మెంబర్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ లోడ్ ఇస్ కాల్డ్ స్ట్రక్ట్, అండ్ వర్టికల్ స్ట్రక్చరల్ మెంబర్ ఫిక్స్డ్ అట్ బోత్ ఎండ్స్ అండ్ సబ్జెక్టెడ్ టు యాక్సియల్ కంప్రెసివ్ లోడ్ ఇస్ కాల్డ్ కాలం. రైట్, ఆ కాలం అనేది బోత్ ఎండ్స్ ఫిక్స్ అయిపోయి ఉంటుంది అనమాట. అండ్ ఇలా వర్టికల్గా కాకుండా ఇంక వేరే విధంగా ఉంటే దాన్ని ఏమంటాం మనం స్ట్రట్ అంటాం. యూజువల్గా మనం ఈ ట్రస్సెస్లో చూస్తాం,